మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ 3వ రోజున తండ్రి నీ మాటలను నేను నీ పిల్లలకు చెప్పబోయి నాకు వినబోయే వాళ్ళకి తగిన జ్ఞానాన్ని దయచేయమని, అదేవిధంగా తండ్రి సమయోచితమైన జ్ఞానము నాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయంతో లోతైన విషయాలు నీ పిల్లలకు తెలియపరిచే విధంగా మీరు నాకు సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు. అదేవిధంగా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, సంఘ కాపురులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఇది 3వ రోజు. మన టైటిల్ ఏంటి? అగాధపు అంచుల్లో దాగి ఉన్న సత్యం. ఈ 2 రోజులు మీరు ఏం నేర్చుకున్నారో నాకు చెప్పగలరా? ఈ 2 రోజుల్లో మీరు ఏం నేర్చుకున్నారో నాకు చెప్పగలరా? పోనీ ఫస్ట్ రోజు వదిలేద్దాం, 2వ రోజు ఏం నేర్చుకున్నారో చెప్పండి. నిన్ననే కదా విన్నారు. ఏం నేర్చుకున్నారు నిన్న? పోనీ నేనే క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు? బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు? గట్టిగా చెప్పండి, నాకు వినపడట్లేదు అసలు. హృదయం అనే పలక మీద రాసుకోవడం. ఇంకా ఖచ్చితంగా చెప్పండి. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు? మనము బైబిల్ అయిపోవాలని. అర్థమవుతుందా? మనము వాక్యం అయిపోవాలని దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, నిన్నటి దినాన ప్రకటన గ్రంథంలో దేవుడు సింహాసనం మీద కూర్చుని కుడి చేత్తో ఆ గ్రంథాన్ని పట్టుకున్నాడు. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేశాడు. ఆ 7 ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవడూ లేకపోతే యోహాను గారు ఏడ్చేసిన తర్వాత ఒక యోగ్యుడు ఉన్నాడని చెప్పి, ముల్లోకాలు ఏలిన ఒక యోగ్యుడు ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తు ద్వారా ఆ 7 ముద్రలను విప్పాడు. ప్రియులారా, అయితే ఇప్పుడు వాటి గురించి మనం కాసేపు ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం అనగానే చాలామందికి చదవాలంటే భయం. ఎందుకు తెలుసా? అమ్మో, ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలని మనకు అర్థం కావు, అందులో రాయబడిన విషయాలన్నీ చూస్తే భయంకరంగా ఉంటుంది, చదివితే భయం వేస్తుంది, ఎందుకులే చదవడం అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనగానే ఇదే ఒక ప్రవచన గ్రంథం అన్నట్టుగా చాలామంది అపోహపడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం మాత్రం 65 పుస్తకాలు ఒక బుక్గా చూస్తే 66 పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథాన్ని మాత్రం స్పెషల్గా చూస్తున్నారు. ఎందుకంటే అందులో రాయబడిన మాటలు కానీ, అందులో వాడబడిన పదజాలాలు కానీ, వాటన్నిటిని చూసినప్పుడు ఇదేదో కొంచెం విచిత్రంగా ఉంది. కాబట్టి ఇదంతా ప్రవచన గ్రంథం, ఇది ప్రవచనం, ఇదంతా జరగబోయేది అని అనుకుంటున్నారే కానీ అసలు జరిగిందా, జరగబోయేదా, జరుగుతున్నదా అనే దాని గురించి ఆలోచించట్లేదు. అయితే ప్రియులారా, అందరూ దేన్ని బట్టి అపోహపడ్డారో ఒకసారి మీకు ఒక మాటను చూపిస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ మాట చూశారండి, అంతే. ఇవన్నీ త్వరలో జరగబోయేవి అని. ఇది 2000 సంవత్సరాల క్రితం రాసిన మాట. 2000 సంవత్సరాల క్రితం రాసిన మాట. ఇప్పటికీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఇవన్నీ జరగబోయే సంగతులండి, ఇంకా మీద జరిగేటి, ఇప్పుడు జరుగుతున్నవి కాదు అనే ఆలోచనలో ఉన్నారు. ప్రియులారా, ఇంతకీ దీని గురించి ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతూ ఇంకా కిందికి వస్తే ఏమన్నాడు చూడండి. అక్కడ ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. ఇప్పుడు యోహాను గారు దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనాన్ని చూస్తూ ఈయన సాక్ష్యం ఇస్తున్నాడట. ఏ దర్శనాలు అయితే ఆయనకు కనపడిందో ఆ దర్శనాలన్నిటిని చూసి వాటి గురించి సాక్ష్యం ఇచ్చాడు యోహాను గారు. తర్వాత
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాశాడు, జాగ్రత్తగా ఆలోచించండి. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను అని అన్నాడు. ఏ ప్రవచన వాక్యములు చెప్తారా? ఏ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు? ప్రకటన గ్రంథమా బైబిల్ అంతానా? బైబిల్ అంతా. ప్రవచన వాక్యములు అనే పదం ఇక్కడ ఉంది కాబట్టి ఈ గ్రంథానికి అది వర్తిస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. ఈ గ్రంథానికి వర్తించదు అది. బైబిల్ ఉన్న మాటలన్నీ కూడా ప్రవచన గ్రంథాలే. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏ ప్రవచనము లేఖనంలో పుట్టదు. ఒకడి ఊహను బట్టి ఏ ప్రవచనము పుట్టదు అని అంటున్నాడు. అంటే బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా ఏమని చెప్తున్నాడు దేవుడు? ప్రవచన గ్రంథం అని అంటున్నాడు. ఇంకా చూడండి ఏమన్నాడు దాని కింద, ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ప్రియులారా, ఇప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కాదు కానీ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ ప్రవచన గ్రంథాలు వచ్చాయి అని అంటున్నాడు. ప్రియులారా, నేను ఇప్పుడు మీ అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆదికాండం ప్రవచన గ్రంథమా కాదా? ఆదికాండము ప్రవచన గ్రంథమా కాదా? ప్రవచన గ్రంథమే. మరి ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథమే. మత్తయి సువార్త ప్రవచన గ్రంథమే. ప్రియులారా, ఆదికాండంలో అసలు ఆదాము పుట్టినప్పుడు ఆదికాండాన్ని రాసింది ఎవరంటే మోషే గారు. ఆదామవ్వ ఉన్నప్పుడు మోషే గారు లేరు. అబ్రహాం గారు ఉన్నప్పుడు మోషే గారు లేరు. యాకోబు గారు ఉన్నప్పుడు మోషే గారు లేరు. మరి లేనప్పుడు తనకు ముందు జరిగిన సంగతులన్నీ మోషే గారు ఎలా రాయగలిగారు? పరిశుద్ధాత్మ సహాయం వల్ల. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్న వాక్యాలంతా కూడా ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ సహాయం వల్ల, దేవుని ఆత్మ సహాయం వల్ల ప్రతి ఒక్కరు దేవుని మూలముగా వీటన్నిటిని పలికారు, వీటన్నిటిని రాశారు. అలా మనకి దివ్య గ్రంథం వచ్చింది. ఇప్పుడు ప్రకటన గ్రంథం అనగానే ఈ ప్రకటన గ్రంథం అండి, ఇందులో రాయబడిన పదాలు కానీ ఇందులో వాడబడిన మాటలు కానీ వీటన్నిటిని అర్థం చేసుకోవడం చాలా కష్టమని చాలామంది దీన్ని పక్కన పెట్టేశారు. కానీ ఎంతో విలువైన విషయాలను దేవుడు మనకు తెలియపరచాలని ఒక విలువైన సంగతిని మనకు రాయిచ్చాడు. వాటిని కూడా చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. అంటే ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడికి ఎక్కిరా యోహాను, నీకు ఒక విషయాన్ని నేను చూపించబోతున్నాను. ప్రపంచమంతటికి ఇంతవరకు తెలియని సంగతులను నేను నీకు తెలియపరుస్తున్నాను. నేను యేసుక్రీస్తు సమీపింపరాని తేజస్సులో తండ్రి కూర్చొని ఉంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత అది ఏం జరిగిందో ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఇప్పుడు మొదటి ముద్రను విప్పుతున్నాడంట. మొదటి ముద్రను విప్పినప్పుడు ఇంతగా గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. వెరీ గుడ్.
ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఇప్పుడు ఒక ముద్రను విప్పుతున్నాడు. తండ్రి కుడి చేతిలో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ గ్రంథంలో ఉన్న 7 సీల్స్ వేసి పెట్టాడు, 7 ముద్రలు వేసి పెట్టాడు తండ్రి. ఆ 7 ముద్రలో ఒక ముద్ర విప్పుతున్నాడు. ఒక ముద్ర విప్పుతుంటే అక్కడ ఏం జరిగిందంట, 4 జీవులంట. ఆ 4 జీవులు ఏం చేసాయంట, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఇంతకీ ఈ 4 జీవులు ఏంటి? ఈ 4 జీవుల గురించి ఏం చెబుతున్నాడు దేవుడు అక్కడ? ఒకసారి 4 జీవుల గురించి అర్థం చేసుకోవాలంటే ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి జీవి సింహము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూన రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి అండర్లైన్ చేసుకోండి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. ఇప్పుడు 4 జీవులలో 4 జీవుల గురించి ఎత్తుకున్నాడు. ఒక జీవి ఏంటి? సింహం. అవునా? ఒక జీవి సింహం. రెండోది దూడ. మూడోది మనిషిని ముఖము వంటి ముఖము గలది. నాలుగోది ఎగురుచున్న పక్షిరాజు. ఈ 4ని కలిపి, ఈ 4టిని కలిపి ఇలాంటి జీవిని ఎప్పుడైనా మీరు చూసారా? ఎక్కడైనా ఈ 4 కలిసి ఉన్న జీవులను ఎప్పుడైనా చూసారా? లేదని చెప్పండి. చూడలేదు కదా? చూసారా ఎవరైనా? నేను విన్నాను. చాలా మంది నాకు చెప్పారు. ఏమన్నా తెలుసా? దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనంలో ఈ 4 జీవులు నేను చూశాను అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, బైబిల్లో రాయబడిన సంగతులు చాలా మందికి అర్థం కావట్లేదు. అగాధపు అంచుల్లో ఉంది సత్యం. పైన చదువుకొని ఇలా రాయబడి ఉంది కాబట్టి ఇలాంటి ఒక జీవి పరలోకంలో ఉంది అని అనుకుంటే అది చాలా పొరపాటు. అది బైబిల్ మనకు దేవుడు అంత ఈజీగా అలా రాసి ఇవ్వలేదు. ఇలాంటి పదాలు అర్థం చేసుకోవాలంటే ఎంతో లోతుగా వెళ్ళాలి. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు? ఈ జీవుల గురించి ఎందుకు మనకు పరిచయం చేస్తున్నాడు? ఈ 4 జీవులు ఏంటి? 6 రెక్కలేంటి? అది ఎప్పుడు పరిశుద్ధుడు అని చెప్పడం ఏంటి? ఏం నేర్పించాలని అనుకుంటున్నాడు దేవుడు? ఈ 4 జీవులను చూస్తే అసలు విచిత్రంగా ఉంది. కానీ ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది రూపకాలంకారంలో రాయబడిన మాటలు. ఎగ్జాంపుల్కి, ఉదాహరణకు, నిన్న మాట్లాడుతూ నేనేమన్నాను? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ గొర్రెపిల్ల గురించి రాస్తూ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 7 కొమ్ములు ఉన్నాయంట, 7 కన్నులు ఉన్నాయంట. అసలు ఎక్కడైనా గొర్రెపిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు ఉంటాయా? ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడైనా చూసారా మీరు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్న ఒక గొర్రెపిల్లని? చూడలేదు. కానీ దేవుడు అలాంటి పదజాలాలు వాడాడు. అంటే మనకు అర్థం అవ్వడానికి 7 కన్నులు అంటే 7 ఆత్మలు. అది పరిశుద్ధాత్మ. అది రకరకాలుగా పని చేస్తున్నాడు. జ్ఞానం ఇచ్చే ఆత్మ, వివేచననిచ్చే ఆత్మ, భయం పుట్టించే ఆత్మ, భక్తినిచ్చే ఆత్మ అని చెప్పడానికి, అది భూమి అంతటా వెళ్ళిపోయి వాక్యాన్ని ప్రకటించింది, వాక్యాన్ని తీసుకెళ్ళిందని చెప్పడానికి అటువంటి పదజాలాలు వాడాడు దేవుడు. కానీ వాటిని చూసి ఇటువంటి జంతువు ఒకటి పరలోకంలో ఉంది అని అనుకోకూడదు. గొర్రెపిల్ల అనగానే అది గొర్రెపిల్లగా మనం తీసుకోకూడదు. గొర్రెపిల్ల అని మనం అర్థం చేసుకోకూడదు. గొర్రెపిల్ల అనగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది అది యేసుక్రీస్తు అని. అవునా? ఎందుకంటే బైబిల్లో చాలా చోట్ల వాటి గురించి రాయబడింది కాబట్టి గొర్రెపిల్ల అనగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అదే ఈ 4 జీవుల గురించి అయితే అసలు ఈ సింహం ఏంటి, ఈ దూడ ఏంటి, మనిషి ముఖం లాంటి ముఖం ఏంటి, ఈ పక్షిరాజు ఏంటి ఇంత విచిత్రంగా ఉంది ఏంటిది? అసలు దీని కథ ఏంటి?
ఏం చెప్పాలని అనుకుంటున్నాడు దేవుడు వీటి ద్వారా? ప్రియులారా, ఇవన్నీ కూడా రూపకాలంకరం. ఒక ఎక్కువ విషయాన్ని చెప్పడానికి తక్కువ మాటల్లో చెబుతారు, ఎక్కువ విషయాన్ని చెప్పడానికి తక్కువ మాటల్లో చెప్తారు. అందుకే ఆ రూపకాలంకరణ భాషను దేవుడు ఇక్కడ వాడాడు. ఆ రూపకలంకరణ భాషను దేవుడు ఇక్కడ వాడాడు. ప్రియులారా, చాలా మంది మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో ఏమంటారో తెలుసా? ఇప్పుడు గుడి గోపురం ఉందని అనుకోండి, అది చాలా ఎత్తుగా ఉందని అనుకోండి. అలాంటి సందర్భాల్లో ఏమంటారో తెలుసా? అసలు ఆ గుడి గోపురం ఆకాశం అంత ఎత్తు ఉంది అని అంటారు. అంటే ఆకాశం అంత ఎత్తుందా అసలు? యాక్చువల్గా గుడి గోపురం అంత ఎత్తు ఉండదు. కానీ వాళ్ళు చెప్పడానికి ఏమంటారు? గుడి గోపురం ఆకాశం అంత ఎత్తుంటది అని అంటారు. అంటే ఆకాశం అంత ఎత్తుంటది అంటే హైట్స్కి పోల్చి చెబుతున్నారు, కానీ అంత ఎత్తు ఉండదు. కానీ అది ఎంతో ఎత్తు ఉంది అని చెప్పడానికి అలా పోలుస్తూ చెబుతుంటారు. ఇంకా కొంతమంది మాట్లాడితే ఏమంటారో తెలుసా? మా అమ్మాయి అండి సేమ్ చంద్రబింబంలాగా ఉంటుంది, చందమామలాగా ఉంటుంది అని అంటారు. నిజంగానే చందమామలాగా ఉంటుందా? చందమామ గుండ్రంగా ఉంటుంది, అవునా? అలా అమ్మాయిలు కనుక గుండ్రంగా ఉన్నారని అనుకోండి, ఇంకా అంతే సంగతులు. అయితే పోలిక చూసారా ఎలా పోలుస్తున్నారో? చందమామలాగా ఉంటుందంటే అంత తెల్లగా ఉంటుందని, అంత మంచిగా ఉంటుందని. అంటే పోలికతో మాట్లాడుతూ చెప్పే వాడే భాష, దాన్నే రూపకలంకరం. ఇప్పుడు దేవుడు కూడా బైబిల్లో అటువంటి మాటలే వాడాడు. పోలిక, ఏదైనా సరే పోలికతో తీసుకోవాలి. రూపకలంకరం అనగానే పోలిక. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిపోయిందని అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉందండి అని అడిగితే ఏమంటాడో తెలుసా? కడుపులో ఎలకలు తిరిగినట్టు ఉందండి అని అంటాడు. అంటే కడుపులో ఎలకలు తిరుగుతున్నాయా అంటే బాధను వర్ణించడానికి ఏమన్నాడు? కడుపులో ఎలకలు తిరుగుతున్నట్టు ఉందండి అని అంటాడు. అంటే ఇవన్నీ కూడా పోలిక. అర్థమవుతుందా? ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాటలు కూడా, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు కూడా ఇవన్నీ కూడా పోలుస్తూ చెబుతున్నాడు. ఇప్పుడు ఈ 7 ముద్రలు విప్పేటప్పుడు ఈ 4 జీవులు ఏం చేశాయో మళ్ళీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి ఏ జీవి అది? సింహం. 4 జీవులలో ఒక సింహం ఏం చేసిందంట? ఉరుముమంటి స్వరముతో చెప్పుట వింటిని, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఇప్పుడు సింహం పిలిచింది రమ్ము అనని, పిలవగానే ఇప్పుడు ఎవరు వచ్చేస్తున్నారంట? ఒక తెల్లని గుర్రం వచ్చేస్తుందంట. వస్తుంటే దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడను. అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళెను. ఇప్పుడు సింహము రా అని పిలిచింది. పిలవగానే ఒక తెల్లని గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చిందంట. అందులో కూర్చున్న వాడికి విల్లు పట్టుకున్నాడంట, కిరీటం ఇచ్చారంట. జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. తెల్లని గుర్రం మీద వచ్చేవాడు. సింహం పిలిస్తే తెల్లని గుర్రం వచ్చిందా? తర్వాత మాట చదువుకుందాం. ఇప్పుడు 3వ వచనం చదువుకుందాం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. ఇంతకీ రెండవ జీవి ఎవరు? దూడ. ఈ రెండవ జీవి చెప్పుట వింటిని. ఇప్పుడు దూడ పిలిచిందంట రా అని, రమ్ము అని పిలిచిందంట. పిలిస్తే అప్పుడు ఇప్పుడు ఏ కలర్ రంగు వచ్చింది? ఇప్పుడు ఎర్రదైనా వేరొక గుర్రం. ముందు వచ్చింది ఎవరు? తెల్లని గుర్రం వచ్చింది. ఇప్పుడు వచ్చిన గుర్రం ఎవరు? ఎర్రని గుర్రం వచ్చిందట. వచ్చి మనుషులు ఒకనినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడును. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడును. ఇప్పుడు ఎర్రని గుర్రం మీద వస్తున్నాడంట. పిలిచింది ఎవరు? దూడ పిలిస్తే ఎర్రని గుర్రం మీద వస్తున్నాడంట. కత్తి పట్టుకొని వస్తున్నాడట. సమాధానం లేకుండా చేస్తున్నాడంట. భూమి మీద సమాధానం లేకుండా చేస్తున్నాడంట. ఇది రెండో జీవి పిలిస్తే ఎర్ర గుర్రం వచ్చింది. మొదటి జీవి పిలిస్తే తెల్లని గుర్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగిందో మళ్ళీ 5వ వచనం. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. ఈ జీవి ఎవరు? మనిషి చెప్పండి. మనిషి ముఖము వంటి ముఖము గలది.
మనిషి ముఖము వంటి ముఖము గలది. ఈ జీవి పిలిచిందంట రమ్ము అని. ఈసారి ఈ జీవి పిలిస్తే ఏ గుర్రం వచ్చింది? ఏ రంగుల గుర్రం వచ్చింది? నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడను. ఏ గుర్రం కనబడిందంట ఇప్పుడు? నల్లని గుర్రం కనబడిందంట ఇప్పుడు. ఏ గుర్రము? నల్లని గుర్రం. మొదటొచ్చిన గుర్రం ఏది? తెల్లని గుర్రం. రెండోది వచ్చిన గుర్రం ఏది? ఎర్రని గుర్రం. మూడోది వచ్చిన గుర్రం ఏంటి? నల్లని గుర్రం. ఈ నల్లని గుర్రం ఏం చేస్తుందో చూడండి. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని ఏం పట్టుకున్నాడంట? త్రాసు పట్టుకున్నాడంట. నల్లని గుర్రం మీద వచ్చాడా? త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యావలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. అంటే ఒక త్రాసు పట్టుకున్నాడంట. ఆ త్రాసును పట్టుకొని ఒక దేనాన్ని కోల్చుకుంటూ వస్తున్నాడంట. అంటే ఏదో సంథింగ్ జరుగుతుంది. ఇప్పుడు మొదటి జీవి వచ్చినప్పుడేమో జయించుకుంటూ వెళ్ళాడంట. తెల్లని గుర్రంలో వచ్చినవాడు. ఎర్రని గుర్రంలో వచ్చిన వాడికేమో ఖడ్గం ఇచ్చాడంట. నల్లని గుర్రంలో వచ్చేవాడేమో త్రాసు పట్టుకొని వస్తున్నాడంట. ఇప్పుడు నాలుగో జీవిత కూడా చూద్దాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఈ 4వ జీవి ఎవరు? పక్షిరాజు, ఎగురుచున్న పక్షిరాజు. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్నవాని. ఇంతకీ పాండుర వర్ణము గల ఒక గుర్రం అంటే ఐడియా ఉందా? పాండుర వర్ణము గల గుర్రం అని అంటే చుక్కలు ఉంటాయి చూసారా? అలాంటి గుర్రం. అంటే కలర్ ఫేడ్ అయిపోయినట్టు చుక్కలు ఉంటాయి చూసారా? అటువంటి గుర్రం ఇప్పుడు వచ్చిందంట. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. దాని మీద కూర్చున్న వారి పేరేంటంట? పేరే మృత్యు అంట. ఎంత బాగుంది కదండి. పేరేంటి? మృత్యు. పాతాళ లోకము వానిని వెంబడించెను. అసలు ఎక్కడికి వెళ్ళిపోతే పాతాళం అని వెనకాల వచ్చేస్తుందంట. మృత్యు వెనకాల. తర్వాత ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇవ్వబడును. అంటే భూమి మీద చంపడానికి అసలు 4వ భాగము వానికి అధికారం ఇవ్వబడిందట. ప్రియులారా, ఇది 4 జీవుల గురించి దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం 4 జీవులు ఉన్నాయి. ఆ జీవుల్లో ఒక జీవేమో సింహం, రెండో జీవేమో దూడ, మూడో జీవి మనిషి ముఖము వంటి ముఖము గలది, నాలుగో జీవి పక్షిరాజు. అంతేనా? ఇది 4 జీవులైతే ఒక్కొక్క జీవి ఒక్కొక్కటి పిలుస్తుంది. ఒక జీవి ఏమో పిలిచినప్పుడు, సింహం పిలిచినప్పుడేమో తెల్లని గుర్రం వచ్చింది. దూడ పిలిచినప్పుడేమో ఎర్రని గుర్రం వచ్చింది. తర్వాత మనిషి ముఖము వంటి జీవి పిలిచినప్పుడేమో నల్లని గుర్రం వచ్చింది. తర్వాత పక్షిరాజు వచ్చినప్పుడేమో మృత్యు వచ్చేసాడంట. అంటే పాండుర వర్ణము గల గుర్రము. అంటే ఏదో లింకప్ చేస్తూ చెబుతున్నాడు దేవుడు, ఏదో లింకప్ చేస్తూ చెబుతున్నాడు. ప్రియులారా, అసలు వీటి గురించి ఇంకెక్కడైనా దేవుడు రాయిచ్చాడా? ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ విషయాల గురించి కూడా మనం ఆలోచిస్తే, ఇప్పుడు ప్రకటన గ్రంథం 66వ పుస్తకం, చిట్ట చివరి పుస్తకం అది. ఈ పుస్తకం అర్థం అవ్వాలంటే మళ్ళీ 65 పుస్తకాలు వెతకాలి మనం. మళ్ళీ 65 పుస్తకాలు వెతకాలి. అలా వెతికినప్పుడే ఈ 66 పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థమవుతుంది. ఇంకా వీటి గురించి అసలు ఏదైనా యోహాన్ గారు రాశారా, లేకపోతే యోహాన్ గారు ఎక్కడి నుంచైనా క్లూ దొరికిందా వీటి గురించి రాయడానికి, అసలు వీటి గురించి పోలిక చేయడానికి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో అని వాటి గురించి ఆలోచిస్తే ఒకసారి జకరియా గ్రంథం తీయండి అందరూ. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. మొదటి రథమునకు. మళ్ళీ ఇప్పుడు రథాల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, జకరియా గారు మాట్లాడిన మాటలనే తీసుకొని యోహాన్ గారు అక్కడ రాశారు. చూడండి ఏమని రాయబడింది అక్కడ. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు తెల్లని గుర్రములు, నాలుగవ రథమునకు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. మళ్ళీ అదే గుర్రాల గురించి వాటి కలర్స్ చెబుతూ మాట్లాడుతున్నాడు. తెల్లని గుర్రం, నల్లని గుర్రం, ఎర్రని గుర్రం, తర్వాత చుక్కల గుర్రం అంట.
అంటే వీటి విషయాలే తీసుకొని వీటినే వర్ణిస్తూ యోహాన్ గారు అక్కడ రాస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ఇవన్నీ కూడా ముందు ప్రవచింపబడినవి, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ముందు దేవుడు చెప్పినవి. కానీ ఈ విషయాలను తీసుకొని అసలు ఇందులో రాయబడిన సంగతులనే తీసుకొని యోహాన్ గారు క్లుప్తంగా రాస్తున్నాడు. అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నాడు అక్కడ. తర్వాత అదే యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. చూడండి, మళ్ళీ ఈ 4 జీవుల గురించి ఇక్కడ మనకు కనపడుతుంది. ముఖము రూపము వంటివి, ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. అంటే ఇదే జీవుల గురించి మళ్ళీ మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూడగలుగుతున్నాం. అంటే ప్రియులారా, ఈ 4 జీవుల్లో ఏదో సారాంశం ఉంది. అందుకే దేవుడు మనకు వాటిని తెలియపరచాలని ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, రంగులు ఎప్పుడు కూడా మాట్లాడతాయి అని అంటారు. రంగులంట మాట్లాడతాయంట. ప్రియులారా, మీరు ఎప్పుడైనా బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు కానీ, బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కానీ, సిగ్నల్స్ పడినప్పుడు కానీ చూడండి, రెడ్ పడితే ఏం చేస్తారు? మీరు రెడ్ పడితే ఏం చేస్తారు? సిగ్నల్ వచ్చింది కాబట్టి ఆగిపోతారు. అదే గ్రీన్ పడితే పాస్ అయిపోతారు. అంటే కలర్స్, రంగు మాట్లాడుతుంది అని అంటారు. అదేవిధంగా ఇప్పుడు దేవుడు రంగులను చెప్పాడు. తెల్లని గుర్రం అన్నాడు, నల్లని గుర్రం అని అన్నాడు, ఎర్రని గుర్రం అని అన్నాడు, తర్వాత పాండుర వర్ణము గల గుర్రము అని అన్నాడు. అంటే 4 రకాల రంగుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మళ్ళీ ఇంకో పక్కేమో ముఖముల గురించి మాట్లాడుతున్నాడు, జీవి ముఖాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక ముఖమేమో సింహం అయితే, రెండో ముఖమేమో దోడైతే, మూడోదేమో మనిషి ముఖం వంటి ముఖం అయితే, 4వది పక్షిరాజు. అయితే వీటి నుంచి దేవుడు ఏదో మనకు నేర్పించాలి అని అనుకుంటున్నారు. ప్రియులారా, ఇప్పుడు సింహం గురించి మనం గనక ఆలోచిస్తే పోలిక చెబుతున్నాడు దేవుడు. దేన్నైనా సరే పోలుస్తూ చెబుతాడు. ఇప్పుడు నొప్పి ఎలా ఉంది అని అడగగానే ఎవరైనా ఏమని చెప్తారో తెలుసా? ఎవరో బాగా పీక పట్టుకొని పిసుకుతున్నట్టు ఉందండి అని అంటారు. అంటే నొప్పి అలా ఉందని కాదు, భావం తెలియజేయడానికి అలా చెబుతారు. అర్థమవుతుందా? పోలికది. భావన చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో కారు ఎక్కించుకొని వెళ్ళిపోతాడు, బురద నా మీద పడుతుంది. పడినప్పుడు ఒరే కొంచెం చూసుకొని నడపరా నేను అన్నాను అనుకోండి, వాడు పైనుంచి కింద దాకా చూశానని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి? వాడు ఏం చేసినట్టు? నా మాటను మాటగా తీసుకున్నాడు. అర్థమవుతుందా? చూసుకొని నడపమంటే అర్థం ఏంటి? బురదుందో ఏముందో, మనుషులు వెళ్తున్నారో లేదో కొంచెం చూసుకొని నడపమని. అలా కాకుండా పైనుంచి కింద దాకా నన్ను చూసి అని వెళ్ళిపోతే అది మాటను మాటగా తీసుకోకూడదు ప్రియులారా. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనుషులు మాట్లాడితే ఏమంటారో తెలుసా? నేను కొడితే చుక్కలు కనపడతాయని అంటారు. అలాంటప్పుడు ఎన్ని చుక్కలు కనపడతాయని మీరు అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది అది? అంటే మాటను మాటగా తీసుకోకూడదు. మాటను మాటగా తీసుకుంటే చాలా ప్రమాదం. అదేవిధంగా ఇప్పుడు సింహం గురించి చెప్తున్నాడు. సింహం గురించి ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే, మనకున్న జనరల్ నాలెడ్జ్ని బట్టి ఆలోచిస్తే, సింహము ఒక మృగరాజు సింహం. ఇప్పుడు ఈ సింహము అసలు అడవికే రాజు, జంతువులన్నిటికీ రాజు. ఈ సింహం ఒక్కసారి గర్జించిందంటే ఎటువంటి జీవైనా సరే, ఎటువంటి జంతువు అయినా సరే గజగజలాడిపోవాల్సిందే. అటువంటి సింహం పిలిచినప్పుడు ఒక తెల్లని గుర్రం వచ్చిందంట. అంటే ఏదో చెబుతున్నాడు. సింహం అంటే అధికారానికి సూచన. తెల్లని గుర్రం వచ్చిందంట. తర్వాత ఎవరు పిలిచారంట? తర్వాత దూడ. పాత నిబంధన అంతా చూసుకుంటే బలులు అర్పించడానికి దేవుడు దేన్ని తీసుకురమ్మన్నాడు? దూడని తీసుకురొచ్చి నాకు బలిగా అర్పించాలి అని అన్న. అంటే దూడ దేనికి సూచన అంటే, దూడ పిలువగానే ఎర్రని గుర్రం వచ్చిందంట. అది కూడా ఖడ్గం పట్టుకొని వచ్చిందంట, ఎర్రని గుర్రం. అంటే దూడ అనగానే అర్థం ఏంటో తెలుసా? రక్త తార్పణ, బలి అయిపోయేది, తెగిపోయేది. అంటే దూడ అనగానే అది రక్తానికి సంబంధించిన విషయం గురించి చెబుతున్నాడు మనకు. రక్తానికి సంబంధించిన విషయంగా మనకు చెబుతున్నాడు. అదే సింహం అయితే అధికారానికి సంబంధించిన విధంగా, గర్జించే వంటిదిగా, గొప్ప అధికారం కలిగిన వాటిగా చెబుతున్నాడు దేవుడు అక్కడ. ఇంకా మూడోదైతే మనిషి ముఖము వంటి, చెప్పండి, మనిషి ముఖము వంటి ముఖము గలది. మనిషి అనగానే మీకు ముందు ఏం గుర్తొస్తాడు చెప్పండి? మనిషి అనగానే మీకు ఏం ముందు గుర్తొస్తాడు?
నాకేం గుర్తొస్తాడు తెలుసా? మనిషి అనగానే మోసగాడు. అవునంటారా కాదంటారా? మనిషి అనగానే మోసగాడు. మనిషి ముఖము వంటి ముఖము కలదంట, అందుకే త్రాసు పట్టుకుని వస్తున్నాడట, అందరిని మోసం చేస్తున్నాడట. నల్లని గుర్రం. నలుపు దేనికి సూచన చెప్పండి? నలుపు దేనికి సూచన అంటే ఒక చెడ్డ వాటిని వివరించడానికి, లేకపోతే అంత బ్లాక్ మార్కెట్, మొత్తం బ్లాక్ మనీ, అంత బ్లాక్ బిజినెస్ అని కానీ, లేకపోతే ఈ బ్లాక్ మార్కెట్ అంతటిని కూడా దేంతో పోలుస్తారో తెలుసా? నలుపుతోనే. కాబట్టి వీడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మనిషి ముఖము వంటి ముఖము గలది అని అన్నాడు. తర్వాత నాలుగవది పక్షిరాజు. పక్షిరాజు పిలిచినప్పుడేమో పాండుర వర్ణము గల గుర్రం వచ్చిందంట. ప్రియులారా, పక్షిరాజు గురించి ఒకసారి ఆలోచిస్తే అసలు ఏ పక్షి కూడా అంత ఎత్తుకు ఎగరదండి. అంత ఎత్తుగా ఎగరే పక్షి ఏంటో తెలుసా? పక్షిరాజు మాత్రమే. ఆ పక్షిరాజు ఎంత ఎత్తుకెళ్ళిపోయినా కనపడనంత ఎత్తుకెళ్ళిపోయి అసలు కింద జరుగుతున్న విషయాలన్నీ కూడా చూస్తుంది. అది కింద జరుగుతున్న విషయాలన్నీ కూడా చూస్తుంది. ఒక్కసారిగా కిందికి వచ్చి దానికి ఏం కావాలో అది పట్టుకొని వెళ్ళిపోతుంది. అది పక్షిరాజు యొక్క గుణం. అంటే ఇప్పుడు పక్షిరాజు గురించి ఎత్తి మాట్లాడుతున్నానంటే ఇంతకీ పీనుగు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరైనా చనిపోయినప్పుడే కదా. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పీనుగు వస్తుంది. అవునా కాదా? అవును. అయితే ఇప్పుడు వీటన్నిటిని గురించి మాట్లాడాడు. రంగుల గుర్రాల గురించి మాట్లాడాడు, జీవుల గురించి మాట్లాడాడు. సింహం ఏమో అధికారానికి సూచన అయితే, తర్వాత దోడేమో రక్తానికి సూచన అయితే, నల్లని గుర్రమేమో మనిషి ముఖము వంటి ముఖమేమో చెప్తారా? మనిషి ముఖం వంటి ముఖమేమో బ్లాక్ మార్కెట్. ఇంకంత బ్లాకే, ఇంకంత మోసమే. ఇంకా నాలుగవది పక్షిరాజు. ఈ పక్షిరాజు దేనికి సూచన తెలుసా? మృత్యువుకి పోల్చాడు. అంటే పీనుగు ఎక్కడైతే శవాలు పడుంటాయో అక్కడే ఈ పక్షులన్నీ వాలుతాయి. అక్కడే ఈ పక్షిరాజు ఉంటుంది కాబట్టి మృత్యువుతో పోల్చాడు. ఇంత అర్థమైంది కదా మీకు? చిన్న పిల్లలకు నేర్పించేటట్టు నేర్పిస్తున్నాను నేను మీకు. ఎవరిలా చెప్పరు మీకు. అసలు ఇంత సబ్జెక్ట్ చెప్పాలంటే ఎంతో జ్ఞానం కావాలి ప్రియులారా. వాటికి ఒక్కొక్క దాని గురించి ఎందుకు తెలుసా ఇంతగా వివరించి చెబుతున్నానో? దేవుడు మనకి ఈ మాటలు తెలియపరిచారు. మీరు కూడా ఆసక్తిగా వింటున్నారు. చాలా సంతోషం. చాలా మంది మీటింగ్లో ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్ కూడా పట్టుకున్నారు, చేతిలో ఊపుకుంటూ వస్తారు. వచ్చి ఏదో చెప్పాడు, ఏదో విన్నాము, ఏదో వెళ్ళిపోయాము అనుకునేలా ఉంటారే కానీ అసలు ఇంత ఆసక్తిగా అసలు ఏం చెబుతున్నాడో, ఏం రాసుకుంటున్నామో, ఎందుకు ఈ విషయాలన్నీ చెబుతున్నాడో ఆలోచించాలి ప్రియులారా. మీరు నేర్చుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు మొదటి జీవి పిలిచిందంట. ఒక్కసారి మొదటి జీవి దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడను. అతడు జయించుటకు బయలువెళ్ళను. ఇప్పుడు సింహం పిలిచింది, తెల్లని గుర్రం వచ్చింది. ఈ తెల్లని గుర్రం వచ్చినప్పుడు ఈ తెల్లని గుర్రం వస్తున్న వాడి గురించి మాట్లాడుతూ దాని మీద ఒకడు ఏం చేస్తున్నాడంట? విల్లు పట్టుకొని కూర్చున్నాడంట. విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఇంతకీ ఈ తెల్లని గుర్రం మీద కూర్చునింది ఎవరో తెలుసా? ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకుని కూర్చున్నవాడు ఎవరో తెలుసా? చెబుతారా? ఎవరు? తెల్లని గుర్రం మీద కూర్చున్న వాళ్ళు. అర్థం కావట్లేదా? తెల్లని గుర్రం మీద వస్తున్నాడంట, జయించుకుంటూ బయలుదేరుతున్నాడంట. ఇంతకీ ఎవరు అతను? జయశాలి. కింద రాశారు కాబట్టి ఫుట్నోట్లో చూసి జయశాలి అంటున్నారు. ప్రియులారా, అతని దగ్గర విల్లుంది కానీ బాణం లేదు. సరిగ్గా చూడండి, విల్లుంది కానీ బాణం లేదు. బాణం లేకుండా విల్లుకు విలువ ఉండదు. వీడు కూడా జయించుకుంటూ బయలుదేరిపోతున్నాడంట. అంటే వీడు కూడా తెల్లని వస్త్రము ధరించుకొని తెల్లని గుర్రం మీద ఇతను కూడా వస్తున్నాడు. అతనికి కిరీటం ఇవ్వబడింది. జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతకు అతను ఎవరో తెలుసా? చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం.
లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. ఒక్క నిమిషం. క్షమించాలి, 1 యోహాను గ్రంథము 2:18. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నారు, ఇది కడవరి గడి అని. ఎప్పుడు రాస్తున్నాడు యోహాను గారు ఈ మాట? ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా? 1వ శతాబ్దంలో ఈ మాటను రాస్తున్నాడు. ఇప్పుడు తెల్లని గుర్రం మీద ఒకడు వస్తున్నాడంట. బాణం లేదు కానీ విల్లుంది. విల్లు మాత్రమే పట్టుకొని జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఇంతకు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? ఆ గుర్రం మీద వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ఈ క్రీస్తు విరోధులే. ప్రియులారా, బైబిల్లో క్రీస్తున్నాడు, అబద్ధపు క్రీస్తున్నాడు, అవునా కాదా? వెలుగుంది, వెలుగుదూత వేషం వేసే అపవాది కూడా ఉన్నాడు. ఆ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు. ఇప్పుడు ఆ తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. చాలా మంది అది యేసుక్రీస్తు అని అనుకున్నాడు. తెల్లని గుర్రం మీద వస్తున్నాడు కదా అని. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడినట్టుగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోనేమో వచ్చేది మాత్రం యేసుక్రీస్తే. తెల్లని గుర్రం మీద వచ్చేది. ఆయన యుద్ధం వస్తూ యుద్ధాన్ని గెలుస్తాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది మాత్రం అది యేసుక్రీస్తు గురించి అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే వాడి దగ్గర విల్లు మాత్రమే ఉంది, బాణం లేదు. వాడి దగ్గర బాణం లేదు, విల్లు మాత్రమే పట్టుకున్నాడంట. కానీ జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. అంటే ప్రపంచమంతటిని కూడా తెల్లని వేషం వేసుకొని అందరినీ మోసం చేసుకుంటూ వెళ్తున్నాడు. మొట్టమొదటి ముద్ర విప్పాడంటే యేసుక్రీస్తు. ముద్ర విప్పగానే తెల్లని గుర్రం నుంచి వచ్చిన ఒకడు మోసం చేసుకుంటూ బయలుదేరిపోయాడు. మోసం చేయడంలో వాడు గెలిచాడంట. ఓపెన్ చేసాడండి. అప్పుడే క్రొత్త నిబంధన ఓపెన్ చేస్తున్నాడు. ముద్ర ఓపెన్ చేశాడు. ఫస్ట్ ముద్ర ఓపెన్ చేయగానే వీడు ఏం చేశాడంట? అపవాది అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. జయించుచూ బయలుదేరిపోయాడంట. అంటే అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మొట్టమొదటి ముద్ర విప్పగానే. ప్రియులారా, మీకు అర్థమవడానికి నేను ఒక మాట చెప్తాను. నేను ఈ మధ్య బ్యాంకు వాళ్ళు ఏం చేశారనంటే ఆర్బీఐ ద్వారా 2000 నోట్లు ప్రింట్ చేశారు. అవునా? 2000 నోట్లు ప్రింట్ చేశారు. 2000 నోట్లు కొత్తగా ప్రింట్ చేసిన 10 రోజులకే ఏమొచ్చేసిందో తెలుసా? డూప్లికేట్ నోట్లు వచ్చేసింది. 10 రోజులకే డూప్లికేట్ నోట్ వచ్చేసింది. ఇప్పుడు అదే విధంగా యేసుక్రీస్తు అప్పుడే ముద్రను విప్పుతున్నాడు. మొట్టమొదటి ముద్ర విప్పగానే ఎవరు వచ్చేసారంట? తెల్లని గుర్రం వేసుకొని వీడు కూడా ఈ క్రీస్తులాగా వచ్చేసాడు. డూప్లికేట్. బాణం లేదు, సత్యం ఎక్కడుంది? సత్యం లేదు. మరి ఏం పట్టుకొని వస్తున్నాడంట? నేను కూడా సత్యం చెబుతానని చెప్పి వస్తున్నాడంట. జయించుకుంటూ బయలుదేరిపోతున్నాడంట. ఎంత మోసం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలనే దేవుడు ఈ సంగతులన్నీ రాయించాడు. ఎంతో మంది నా పేరట వస్తారు, నా పేరట వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తారు. సాధ్యమైతే ఎన్నో అద్భుత కార్యములు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. ఇవన్నీ నిజమని చూపించి నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పడానికి వీటన్నిటిని మనకు రాయించాడు. ప్రియులారా, ఎన్నో పెద్ద విషయాలను చెప్పడానికి చిన్నగా రూపకాలంకరలో రాశాడు దేవుడు. భావాన్ని మనం పట్టుకోవాలి. అతని దగ్గర వాక్యం లేదు కానీ విల్లు మాత్రం పట్టుకున్నాడు. అంటే బైబిల్ పట్టుకొని వచ్చేస్తాడంటే సబ్జెక్ట్ ఉండదు, స్టఫ్ ఉండదు. కానీ ఏం చేస్తాడంట? సబ్జెక్ట్ లేకుండా, స్టఫ్ లేకుండా ఎలా ప్రకటిస్తారండి వాక్యాన్ని? దేవుని మాటలు అర్థమైతేనే కదా దేవుని వాక్యాన్ని మనం చెప్పగలము. నాకే గనుక వాక్యం రాకపోతే నేను ఎలా మీకు వాక్యం నేర్పించగలను? నేను ఎలా మీకు వాక్యం ప్రకటించగలను? అలా ఈరోజు ఎంతో మంది వాక్యం రాకుండానే వాక్యం చెప్పడం ప్రారంభించడంతో ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే ఈరోజు క్రైస్తవ్యం. ఎన్నో చూశాను. ఒక ఆయన మాట్లాడితే ఏమంటున్నాడో తెలుసా? ఒక ఆయన వచ్చాడు, రోగం వచ్చిందండి నాకు, ఈ నెల అంతా నాకు అస్సలు బాగాలేదని పాస్టర్ గారిని అడుగుతుంటే పాస్టర్ గారు ఏమడిగాడో తెలుసా? బాబు నాయన, నువ్వు ఈ నెల నువ్వు ప్రభు బల తీసుకున్నావా అని అడిగాడు. తీసుకోలేదండి అని అన్నాడు. అందుకే నీకు ఆరోగ్యం బాగాలేదని అన్నాడండి. బాధ అనిపించిందండి మనసుకు. ఏంటి అసలు ప్రభు బల అంటే పారాసిటమాల్ టాబ్లెటా? చెప్పండి, పారాసిటమాల్ టాబ్లెటా? అసలు అది వేసుకుంటే ఆరోగ్యం రాకుండా ఉండడానికి, మంచిగా ఉండడానికి? ప్రభు బల్ల అంటే ఏంటి అసలు? అది ప్రభు రక్తం, ప్రభు శరీరం. ఎందుకు ఇచ్చాడు? మరణం అంటే ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం ఆయన గురించి ప్రకటించాలని, నిత్యం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన కోసం మనం బ్రతకాలని, వాటిని మనకు జ్ఞాపకార్థంగా అది పెడితే రోగాలకు,
సమస్యలకు వాటిని లింకప్ చేస్తున్నారు. ఎందుకంటే వాక్యం తెలియదు కాబట్టి. వీళ్ళు కూడా తెల్లని బట్టలు వేసుకుని వచ్చేస్తారు. దొంగ అపోస్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అంటే మోసం ఉంది, నీతి నిజాయితీ కూడా ఉంది. అంటే అంతా మోసమే. ఆ తెల్లని గుర్రంలో వచ్చేవాడు ఎవరో తెలుసా? మోసం చేసుకుంటూ వచ్చేవాడు. వాడే గెలుస్తున్నాడంట, వాడే జయిస్తున్నాడంట. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? అదే కనుక మనం కనుక ఇక్కడ నూనె డబ్బాలు పెట్టి, ఖర్చీఫ్లు పెట్టి టచ్ అని అన్నాను అనుకోండి, ఎంతమంది వచ్చేస్తారు ఈరోజు ఈ గ్రౌండ్లకు? నిండిపోరా చెప్పండి. కుప్పలుగా వచ్చేస్తారు జనాలు. ఎందుకు? రోగాలను పోగొడుతున్నాడు కదా. అంటే వీళ్ళందరూ ఎందుకు నమ్ముకుంటున్నారు క్రీస్తుని? పరలోకం కోసమా, లేకపోతే భూమి మీద ఉన్న అవసరాల కోసమా? ఎన్ని సాక్ష్యాలు విన్నానో తెలుసా? ఏమండి, నాకు ఉద్యోగం లేదండి, ప్రభువుని నమ్ముకోమని చెప్పారండి, నేను నమ్ముకున్నానండి. ఎందుకు నమ్ముకున్నావు ఆయన? నువ్వు నిత్య జీవితం కోసం కాదండి, నిత్య జీవానికి కాదు. మరి ఎందుకు నమ్ముకున్నావు నువ్వు? ఏమోనండి, చెప్పారండి ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పారండి, కాబట్టి నేను నమ్ముకున్నా. అంటే ఉద్యోగం కోసం ఎవరిని నమ్మాడు? ప్రభువుని నమ్మావా? ఉద్యోగం కోసం ప్రభువుని నమ్మావా? అంటే నీకు అసలు వాక్యం అర్థమైందా? వాక్యం అర్థం కాలేదు. అసలు క్రీస్తు మన కొరకు చనిపోయి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన చచ్చిపోయాడు. వాటి గురించి నమ్మి విశ్వసించాల్సిన మనము వాటి మీద అసలు ఎవరు ఫౌండేషన్ వేయట్లేదు. అసలు లేనిపోని కారణాలతో, అసలు ఎక్కడ బైబిల్తో లింకప్ లేని, టచ్అప్ లేని ఒక కార్యక్రమాలతో జరిపిస్తున్నారు ఈరోజంతా. రోగాలు పోయిందనో, లేకపోతే ఏదో ఇబ్బందులు తీరిందనో, అప్పులు తీరిందనో, ఇలాంటివన్నీ విని విసిగిపోయాను ప్రియులారా. విని విసిగిపోయాను. ఎందుకు తెలుసా? వాడు ఇప్పటికీ గెలుస్తున్నాడు. సత్యం ఎంత పోరాటం చేసినప్పుడు కూడా వాడిది అసత్యం అయినప్పుడు కూడా వాడు జయించుకుంటూ బయలుదేరి వెళ్ళిపోతున్నాడట. తెల్లని గుర్రం మీద వస్తున్నది. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సంబంధాన్ని అనుకుంటే చాలా పొరపాటు. అందులో ఎవరున్నారో తెలుసా? చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరు వలనే జరిగింది. దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులంట. కపట సహోదరులు అని అంటున్నాడు. ప్రియులారా, ఒక ఆయన చెబుతుంటే విన్నాను. ప్రభుకి ఇతను 1000 రూపాయలు ఇచ్చాడు. ప్రభుకి ఇతనికి 1000 రూపాయలు ఇవ్వడంతో ప్రభు అతనికి 10,000 ఇచ్చాడు. ఏంటి ఆఫర్? ఏంటి ఇదేదో బాగానే ఉంది కదా. ఏమండి, అలా మనం కనుక చేస్తే దేవుడికి దశమభాగం ఇచ్చేస్తే దానికి 100 అంతులు ఇచ్చేస్తాడు. కాబట్టి దేవుడు కూడా ఇచ్చేద్దామనే ఆలోచన చూసారా? అంత మనీ మైండెడే. ఎక్కడుంది వాక్యం చెప్పండి? ఇలా నా ప్రజల్ని నిలబెట్టేది వాక్యమందు ప్రతిష్ఠ చేయి తండ్రి అని చెప్పి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే వాటి మీద దేని మీద నిలబడట్లేదు. అంత భూ సంబంధమైన వాటి మీద నిలబెట్టాలని చూస్తున్నారు. మీరు కనుక దేవుని ఇల్లు కడితే దేవుడు మీకు ఇల్లు కడతాడు. ఇలాంటివన్నీ మీరు వినలేదా? నేనైతే చాలా విన్నాను. రోజు శుభవార్త కానీ ఆరాధన ఛానల్ కానీ వేసుకొని చూడండి, అందులో ఇవే ఉంటాయి. ప్రియులారా, ప్రపంచానికి వాక్యం చెప్పడం మన బాధ్యత. క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరి బాధ్యత అది. ప్రతి ఒక్కరు కదలాలి, ప్రతి ఒక్కరు సత్యాన్ని పట్టుకొని సత్యాన్ని చెప్పాలి. అసత్యం ఎందుకండి చెప్పాలి? మనకేం అవసరం? ఒకరిని భూ సంబంధంగా నిలబెట్టాల్సిన అవసరం మనకేంటి? మనం నిలబెట్టాల్సింది ఆత్మ సంబంధంగా. నిలబడితే ఇంకా మళ్ళీ పడిపోకూడదు, అలా నిలబెట్టాలి. ఒక వ్యక్తిని నిలబడితే, వాక్యంలో నిలబడిన వాడు ఎప్పటికీ నిలబడతాడు. అదే భూ సంబంధమైన వాటి కోసం నమ్ముకున్నవాడు ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా చిన్న రోగం వచ్చిందని అనుకోండి, వెంటనే ఏమంటాడో తెలుసా? దేవుడే గనక ఉంటే నాకెందుకు ఈ కష్టాలు? మరి నమ్ముకున్నావు కదా, ఏం నమ్ముకున్నావు మరి నువ్వు? దేవుడే గనక ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలని అంటున్నారు క్రైస్తవులు ఈరోజు. ఏదైనా చిన్న కష్టం వచ్చేస్తే, కష్టం నీకేనా వచ్చేది? అన్యులు కూడా వస్తుంది కదా కష్టాలు. మరి వాళ్ళు తట్టుకుంటున్నారే? అంటే వీళ్ళందరికీ ఇబ్బందులు వస్తేనో, బాధలు వచ్చేస్తేనో, ఏదో కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా వెంటనే ప్రభువుని అనేస్తారు. అదే డబ్బులు ఇచ్చేస్తే, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఇంత డబ్బులు ఇచ్చేసావు ప్రభువా. అంటే ఒకవేళ కనుక మీరు ఆలోచిస్తే క్రైస్తవుల ప్రార్థన కూడా చూడండి. తండ్రి, నీకోసం నేను ఇంతమంది ఆత్మను నేను రక్షింపజేశాను, ఈరోజు ఇన్ని చోట్ల నేను తిరిగాను, ఇంతమందికి నేను సువార్తను అందించాను అని ఇటువంటి ప్రార్థనలు చాలా తక్కువ. ఎటువంటి ప్రార్థనలు ఉంటాయో తెలిసి ఎక్కువగా, తండ్రి నాకు ఉద్యోగం లేదు, తండ్రి నాకు అప్పుల బాధలు, తండ్రి మా ఇంట్లో సమస్యలు, కోర్టు సమస్యలు, ఇబ్బందులు, బాధలు, ఇవి ప్రార్థనలు.
తండ్రికి చేయాల్సిన ప్రార్థన. ప్రియులరా, ఎటువంటి ప్రార్థనలో క్రైస్తవులు బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి స్థితిలో ఉండిపోయారు. వాక్యంలో కదండి నిలబడాల్సింది. తండ్రి మనకు భరోసా ఇచ్చాడు. నేనున్నాను, ముందు మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ నేను చూసుకుంటానని అన్నాడు తండ్రి. ఇంతకంటే భరోసా మనకేం కావాలి? లోక సంబంధమైన వాటి కోసం ఎందుకో భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో రేపని ఎందుకు భయపడ్డాం? మన తండ్రి మనకుండగా మనం ఎందుకండి భయపడాలి? మనం ఎందుకండి భయపడాలి? ప్రియులారా, మీరు ఆలోచించండి. తండ్రి మనకి ఎంతో భరోసానిచ్చాడు. కాకపోతే కొంతమంది కపట సహోదరుల వల్ల వాక్యం కలిపి చెరిపేస్తున్నారు. అసలైన వాక్యాన్ని చెప్పట్లేదు. కాబట్టే వాడే జయిస్తున్నాడంట. ప్రియులారా, నేను ఈ మధ్య కాలంలో చాలా విన్నాను. ఆ విన్న పదం ఏంటనంటే అంత్యక్రీస్తు గురించి మీరు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా విన్నారా? అంత్యక్రీస్తు నాకు తెలిసి చాలామంది వినే ఉంటారు. అంత్యక్రీస్తు అని అంటుంటారు. ఇంతకీ అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తాడు అని అంటే ప్రపంచం అంతా ఇంకా ఎదురు చూస్తున్నారు. అంత్యక్రీస్తు వస్తాడండి అని. ఒక ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభా మరి అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు ప్రభా, నాకు బయలుపరిచానంటే ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడంట. ఎక్కడి నుంచి? సిరియా నుంచి వస్తాడు నాన్న అని అన్నాడంట. సిరియా నుంచి అంత్యక్రీస్తు వస్తాడంట. ఇంకొక ఆయన నాకు తెలిసిన అతనండి నాతో ఏం చెప్పాడో తెలుసా? బరాక్ ఒబామానే అంత్యక్రీస్తు అని అన్నారు. బరాక్ ఒబామానే అంత్యక్రీస్తు. నెట్లో కొట్టండి, మీకు అవన్నీ దొరుకుతాయి. మీకు యాంటీ క్రైస్ట్ బరాక్ ఒబామా అని. అంటే బైబిల్లో సరైన అవగాహన లేక అసలు వీటన్నిటి గురించి అంత్యక్రీస్తు వస్తాడు అని ఆలోచనలో ఉన్నారు. ఇంతకీ అంత్యక్రీస్తు అనే పదం అసలు బైబిల్లో ఉందా? అంత్యక్రీస్తు అనే పదం అసలు బైబిల్లో ఉందా? మీరు వెతకండి, మొత్తం వెతకండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వెతకండి. ఆ పదం బైబిల్లో ఉండదు. ఆ పదం బైబిల్లో లేనప్పుడు ఎందుకు ఈరోజు క్రైస్తవులు ఆ పదాన్ని అంతా హైలైట్ చేసేసారు? అంత్యక్రీస్తు వస్తున్నాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పటికీ క్రైస్తవులకి ఇంకా వాక్యం సరిగా అర్థం కాలేదు. ప్రియులారా, ఒకసారి అదే మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:18 మనం చదువుకున్న వచనంలో దేవుడు ఏమని రాయించాడో చూడండి. అక్కడ చిన్నపిల్లలారా ఏది కడవరి గడియ? ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చేనని మీరు విన్నారు కదా. ఎవరు వస్తారని? క్రీస్తు విరోధి వస్తారని మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఒక్కడు కాదు వచ్చేది. క్రీస్తు విరోధి ఎవరో ఒకడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆడే పరిపాలన చేశాడు. అందరికీ కనపడే విధంగా 666 ముద్ర వేస్తారని చెప్పి ప్రపంచం ఎదురు చూస్తుంది. అసలు అది కాదు వాస్తవం. దేవుడు మాట్లాడితే ఏం చెప్పాడో తెలుసా? అనేకులైన క్రీస్తు విరోధులు. అనేకులు, ఒక్కరు కాదు. ఎంతమంది అంట? అనేకులు. ప్రియులారా, అనేకులు అన్న పదం అర్థం అవడానికి మీకు ఒక మాట చెప్తా నేను. ఇప్పుడు సగం అని అన్నాను అనుకోండి, 100లో సగం అని అన్నాను అనుకోండి, 100లో 50 అని. అవునా? 100లో సగం అన్నానంటే 100లో 50 అని. ఇప్పుడు ఏ మెజారిటీ అనేకులు అని అన్నాను అనుకోండి, అనేకులు అన్నప్పుడు ఎంతమంది మనం లెక్కేసుకోవచ్చు? మోర్ దాన్ 80%. అనేకులు అంటే అర్థం ఏంటి? మోర్ దాన్ 80% అనమాట. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎంతో మంది అనేకులు ఏమైపోతారంట? క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎప్పుడు బయలుదేరిపోయారంట వీళ్ళంతా? ఎప్పుడు బయలుదేరిపోయారో తెలుసా? యేసుక్రీస్తు మొదట ముద్ర విప్పాడు. ప్రపంచానికి ఈ వాక్యం వెళ్ళాలని అనుకున్నాడు. ఆ టైంలోనే డూప్లికేట్స్ దిగిపోయారు. ఆ టైంలోనే వెంటనే డూప్లికేట్స్ దిగిపోయి మొత్తం వాక్యాన్ని కరిపి చేర్పేస్తున్నారంట. అందుకేనండి ఈరోజు ఎవరు వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వరు. మీకు భోజనాలు పెడతానని అన్నారు అనుకోండి, ఫుల్గా నిండిపోతారు. అదే ఒట్టి వాక్యం వచ్చి వినండి అని అంటే వినడానికి చాలా చాలా ఆలోచిస్తారు. కొన్ని సంఘాల్లో నేను చూశానండి, ఏంటి భోజనాలు పెడతారో చెప్పండి సంఘానికి వస్తాం, లేకపోతే లేదు అనే సంఘస్థులను కూడా నేను చూశాను. అంటే వీటన్నిటిని చూస్తుంటే క్రైస్తవ్యం ఎటు పోతుందనే భయం పుడుతుంది నాకు. ఏమైపోతుంది క్రైస్తవ్యం? ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? అందరూ క్రీస్తుని నమ్ముకున్నారు కదా. అందరూ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇలా అయిపోయారు? ఒక ఆయన అయితే మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? ఆ సంఘానికి వెళ్ళకండి, మా సంఘమే ఎత్తబడే సంఘం, ఆ సంఘం ఎత్తబడిన సంఘం కాదు, మా సంఘానికి వచ్చేయండి, ఆ సంఘానికి వెళ్ళకండి. అంటే ఏంటండి? అసలు మనలో మనకి ఏం లేదు, ఐక్యత లేదు. ప్రియులారా, ఎప్పుడైనా బస్ స్టాండ్కి వచ్చినప్పుడు కానీ, ఎక్కడైనా బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కానీ ఆటోలు అందరూ వరుసగా నిలబడి ఉంటారండి.
ఆటోలందరూ వరుసగా నిలబడినప్పుడు వాళ్ళు పిలుస్తారు, మా ఆటోలోకి రండి, మా ఆటోలోకి రండి అని. కానీ వాళ్ళు ఎప్పుడు అన్నారు, ఆ ఆటోకి వెళ్ళకండి, ఆ ఆటో బాగాలేదు, డొక్కు ఆటో అది, నా ఆటో బాగుంటుందని, నా ఆటోలోకి వచ్చేయండి అని. అలాంటి మాటలు వాళ్ళలో మనం చూడలేం, అలాంటి మాటలు వాళ్ళ ద్వారా మనం వినము. కానీ ఇటువంటి మాటలు ఎక్కడ వింటున్నామో తెలుసా? సంఘాల్లో వింటున్నాం, సంఘాల్లో వింటున్నాం. మాది ఎత్తబడే సంఘం, మీది విడవబడే సంఘం. ఇది ఎక్కడ ఈ మాట? ఇది ప్రియులారా, అసలు మనిషి ఎప్పుడు ఎత్తబడతాడో తెలుసా? పలానా డినామినేషన్లో ఉంటే నేను ఎత్తబడతాను అనుకుంటే చాలా పొరపాటు. మనిషి వాక్యంలో ఉంటేనే ఎత్తబడతాడు, మనిషి క్రీస్తులో ఉంటేనే ఎత్తబడతాడు. క్రీస్తు అనే సంఘంలో నువ్వు ఉండాలి, క్రీస్తు అనే సంఘంలో ఉండాలి. పలానా డినామినేషన్లో ఉండిపోతానండి నాకు పరలోకం వచ్చేస్తుంది, పలానా చర్చికి వెళ్తానండి నాకు పరలోకం వస్తుందంటే అది చాలా పొరపాటు. క్రీస్తు అవయవాల్లో నువ్వు ఒక అవయవంగా ఉండాలి. వాక్యంలో నిలబడినప్పుడు ఆయన అవయవాల్లో నువ్వు కూడా ఒక అవయవం. ఇవన్నీ తెలియట్లేదు. అసలు సంఘాల మధ్య గొడవలు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ఒకరి మీద అంటే ఒకరు ప్రేమ లేదు. అసలు ఆ తెల్లని గుర్రం వచ్చి ఎంత దూరం తీసుకెళ్ళిపోయిందో చూడండి క్రైస్తవ్యాన్ని. ఈరోజు క్రైస్తవ ప్రపంచం గురించి ఆలోచిస్తే మొత్తం అల్లకల్లోలం చేసేసింది. జయించుకుంటూ వెళ్ళిపోయాడంట. వాడి దగ్గర వాక్యం లేదు, వాడి దగ్గర సబ్జెక్ట్ లేదు. ఆయన కూడా ఏం చేశాడు? బాణం లేకపోయినా విల్లు పట్టుకొని జయించుకుంటూ వెళ్ళిపోయాడంట. విల్లు పట్టుకొనే అంటే ఎంత దూరం వెళ్ళిపోయాడు ప్రియులారా, ఎంత దూరం వెళ్ళిపోయాడు. క్రైస్తవులందరినీ నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇవి తెలియపరచడానికి మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడే నా వాక్యంతో పాటు డూప్లికేట్స్ కూడా వచ్చేసారు, నా వాక్యంతో పాటు డూప్లికేట్స్ కూడా వచ్చేసారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియపరచడానికి ఈ మాటలన్నీ రాయించాడు. ఇంకా ఎంతో మంది ఏమనుకుంటున్నారో తెలుసా? అంత్య దినములు ఇంకా రాలేదండి, వస్తాదండి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంత్యదినం, కొంతమంది అంత్యదినములండి 2000 సంవత్సరాల తర్వాత వచ్చిందని కొందరు, ఇంకా కొందరు ఏంటంటే ఇంకా అంత్యదినములు రాలేదండి రాబోతుంది అని అనుకునే వాళ్ళు కొంతమంది. ప్రియులారా, ఇంతకీ అంత్యదినములు ఎప్పుడు వచ్చిందో ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అసలు అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైందంట? యేసుక్రీస్తు రావడంతోనే అంత్య దినములు ప్రారంభమైపోయింది. ఇంకా చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తనను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము అండర్లైన్ చేసుకోండి, కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడును. అసలు యేసు రావడంతోనే ఏమొచ్చింది? అంత్య దినాలు వచ్చేసింది, కడవరి కాలం వచ్చేసింది. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఇంతకు అంత్య దినములు ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు రావడంతోనే అంత్య దినములు. ఇంకా వస్తుందని ఎదురు చూస్తుందండి క్రైస్తవ ప్రపంచం. ఏం చెప్పాలండి? ఇంకా ఎక్కడ నేర్చుకున్నారండి బైబిల్? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారండి సత్యాలు? ఇంకా సత్యం తెలియకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? అగాధపు అంచుల్లో ఉంది ఈ సత్యాలన్నీ. అన్నిటిని పరిశోధించాలి, అన్నిటిని మనం చదవాలి. అలా చదివినప్పుడు వాక్యం ఉన్న లోతులో ఉన్న భావాలన్నీ కూడా మనం అర్థం చేసుకోగలం. ప్రతి దానిని చదువుకుంటూ వెళ్ళాలి. దీవారాత్రములు ధ్యానించమని అన్నాడు దేవుడు, ఇదే మీకు జీవం అని అన్నాడు దేవుడు. ఈ మాటలన్నిటిని కూడా మీరు చదువుకుంటూ వెళ్తే లోతైన విషయాలు నేను మీకు బయలుపరచబడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా అయితే వాడు నన్ను అడగాలి, అయితే విస్తారంగా ఇచ్చేస్తాను నేను జ్ఞానాన్ని అని అంటున్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తారు, తండ్రి నాకు బైబిల్ అర్థం అవ్వాలని చెప్పి, నాకు బైబిల్ అర్థం అవ్వాలని చెప్పి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? యోహాన్ గారు అంటే ఆ ముద్రలో ఏముందో లోపట వెలుపట రాయబడిందే, ఆ గ్రంథంలో ఏం రాయబడిందో తెలియక దాన్ని చూడడానికి ఏడ్చాడు యోహాన్ గారు. ఎప్పుడైనా మీరు ఏడ్చారా? ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఏంటి ఈ మాటలన్నీ, ఎందుకు ఇలా ఇవన్నీ రాయబడింది? ఎప్పుడైనా ఏడ్చారా? మీ మనస్సాక్షికి మీరే ఉత్తరవాదులు. మీ మనస్సాక్షి చెప్పేస్తుంది అసలు నువ్వు ఏడ్చావా లేదా, వాక్యం కోసం ఎంత తపన పడ్డావో. వాక్యం కోసం నువ్వు తపన పడిన రోజే వాక్యం ఏంటో మీకు అర్థమవుతుంది. వాక్యం కోసం ఆరాట పడినప్పుడే వాక్యంలో ఉన్న లోతుల్లోకి మీరు వెళ్ళగలుగుతారు. ప్రియులారా, ఒక తెల్లని గుర్రం వచ్చిన ఆ తెల్లని గుర్రం అసలు అందరినీ మోసం చేసుకుంటూ జయించుకుంటూ వెళ్ళిపోయిందంట. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి, ఎక్కడ చూసినా మోసం. ఎక్కడ చూసినా క్రైస్తవులంతా కూడా మోసపోతున్నారు. ఎందుకో తెలుసా?
వాక్యాన్ని అర్థం చేసుకోక అందరూ బైబిల్ పట్టుకున్నారు, కానీ అందులో ఏం రాయబడిందో సరిగా గుర్తించలేకపోతున్నారు కాబట్టి మోసపోతున్నారు. వాక్యాన్ని ఎప్పుడు ప్రియులారా గుండెల్లో పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే వాక్యం ఏంటో మనకు అర్థమవుతుంది. వాక్యానుసారంగా మనం బ్రతుకుతాం. తెల్లని గుర్రం జయించుకుంటూ వెళ్ళిపోయిందంట, జయించుకుంటూ బయలుదేరిపోయింది. సింహం, యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు అయితే గర్జించే సింహం ఎవరో తెలుసా? అపవాది. అంటే చూడండి, ఆ పోలికను చూడండి, ఎలా పోలుస్తూ దేవుడు మనకు వివరిస్తున్నాడు. సింహం పిలిచింది రమ్ము అని. సింహం పిలవగానే తెల్లని గుర్రం మీద వాడు వచ్చి విల్లు పట్టుకొని కిరీటం పెట్టుకున్నాడంటే వాడు కూడా రాజు అయిపోయాడు. ఈరోజు క్రైస్తవ్యానికి ఇంకో రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరో తెలుసా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఆ రాజు అపవాది, వాడికి కూడా కిరీటం ఉందంట. అంటే వాడే ఏలుతున్నాడు, జయించుకుంటూ వెళ్ళిపోయాడంట. ఇది మొదటి ముద్ర విప్పినప్పుడు జరిగిన సంగతులు. ఇంకా రెండో ముద్ర విప్పుతుంటే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు దూడ పిలిచింది రమ్ము అని. చూద్దాం అది కూడా. ఆయన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రదిన్న వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకనినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడును, అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడును. ఇప్పుడు రమ్ము అని చెప్పి దూడ పిలిచిందంట. రమ్ము అని చెప్పి దూడ పిలిస్తే ఎర్రని గుర్రం మీద వచ్చిన వాడు ఖడ్గం పట్టుకొని వస్తున్నాడంట. సమాధానం లేకుండా ఒకనినొకడు చంపుకునేటట్టు చేస్తున్నాడంట. రెండో ముద్రను విప్పాడు యేసుక్రీస్తు. రెండో ముద్రను విప్పినప్పుడు అసలు ప్రపంచం యొక్క పరిస్థితిని చెబుతున్నాడు, ఏం జరగబోతుందో చెబుతున్నాడు. ప్రపంచ పరిస్థితి గురించి చూస్తే యేసుక్రీస్తు దీని గురించి మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇది జరగవలసినవి ఉన్నవి కానీ అంతం వెంటనే రాడు. తర్వాత మాట, జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ప్రియులారా, ఈ మాటను కనుక చూస్తే మీలో యుద్ధాలు జరుగుతాయని యేసుక్రీస్తు చెప్తున్నాడు. రెండో ముద్రను విప్పినప్పుడు మనిషిని ఒకరినొకడు చంపుకుంటాడు, యుద్ధాలు జరుగుతాయి. ఎన్నో యుద్ధాల ద్వారా ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటాడు. మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరుగుతూ ఎంతో మంది ఒకరినొకరు చంపుకుంటూ బ్రతుకుతారు. వాళ్ళ మధ్య ప్రేమ ఉండదు. సహోదరులు చంపుకుంటారు, అందరూ చంపుకుంటూ బ్రతుకుతారే కానీ ఎవరి మధ్య ప్రేమ ఉండదు. అంటే ఒక ఎర్రని గుర్రం వచ్చిందంట, ఎర్రని గుర్రం ఖడ్గం పట్టుకొని వస్తున్నాడు అంటే మీరు ఒకరినొకరు చంపుకునే పరిస్థితిలోకి ప్రపంచం వెళ్ళిపోతుంది. ప్రియులారా, నేను ఒక మాట విన్నాను. ఒక క్రైస్తవుడు ఒక న్యూస్ చదువుతుంటే చూశానండి. ఆ న్యూస్ ఆర్టికల్ చదువుతుంటే చూశాను. ఒక క్రైస్తవుడు అయి ఉండి, ఆ క్రైస్తవుడు ఒక సుమారుగా అతనికి ఒక 55 ఏళ్ళేమో అనుకుంటా, 55 ఏళ్ళేమో ఆ క్రైస్తవుడికి. అతను ఏం చేశాడంటే, ఒక చిన్న పాప అండి, సుమారు 8 ఏళ్ళ పాప. ఆ పాపను చూశాడు, మోయించాడు, ఆ పాపను పాడు చేసిన తర్వాత ఆ పాపను బెదిరించాడండి, ఎవరితోనూ చెప్పొద్దనని. ఆ పాప చాలా భయపడిపోయింది కాబట్టి చెప్పాలని అనుకునిందో ఏమో, ఆ పాప ఎక్కడ చెప్పేస్తుందో నిజమని చెప్పి ఆ పాపను చంపేశాడు. అంటే మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. అసలు ఒకరినొకరు చంపుకుంటారు. అసలు మీలో ప్రేమను అసలు ఎంతగా దిగజారిపోతున్నాడో మనిషి చెప్పడానికి వీటిని రాయించాడు. ఎర్రని గుర్రం మీద వచ్చేవాడు ఈ విధంగా చేస్తాడు. మనుషులంతా అలా చెడిపోతారు, ఎవరు వాక్యానికి లోబడరు, ఎవరు దేవుని మాటకు విలువివ్వరు. భక్తి భయభక్తులు ఇవన్నీ వాళ్ళలో ఉండవు. ఒకరి మీద ఒకరు చంపుకుంటారు. అసలు ఏంటండి మనిషికి అంత ద్వేషము? ఒకడు నన్ను కొట్టాడని ఇంకొకరిని చంపేస్తున్నాడు, ఒకడు నన్ను కొట్టాడని ఇంకొకరిని చంపేస్తున్నాడు, ఒకరు ఏదో అన్నారని ఇంకొకరిని వెళ్ళి చంపేస్తున్నాడు. మనిషికి ఎందుకు అంత ద్వేషం? మనిషికి ఎందుకు అంత కక్ష? ఈరోజు అండి ఎంతో మంది
ఆ ఐఆర్ఎస్ వాళ్ళందరూ కూడా సిరియా దేశంలో కొన్ని దేశాల క్రైస్తవులందరినీ పట్టుకొని పీకలు కోసేస్తున్నారు, అసలు పీకల్ని కోసేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి అంత కక్ష ఎందుకు? మనసులో అటువంటి ఆలోచన ఏంటి? నాలాంటి మనిషే కదా, నా సహోదరుడే కదా, ప్రేమించాలి కదా. ఇవన్నీ ఎక్కడ పోయాయంటే అసలు వీళ్ళలో ప్రేమ లేదు. మనిషిని చూసి మనిషిని ప్రేమించాలి, కానీ ఆ ప్రేమ ఈరోజు చచ్చిపోయింది కాబట్టి ఒకరినొకడు చంపుకుంటున్నాడు. అసలు ఈ చంపుకోవడాలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, యాకోబు గ్రంథము 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగీచల నుండియే కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు, ఈ గొడవలని ఎందుకు వస్తున్నాయి తెలుసా? నీ శరీరంలో పుడుతున్న ఒక తప్పుడు కోరిక వల్లే కదా. అంటే ప్రతి ఒక్క శరీరాల తప్పుడు కోరికలు పుట్టడం బట్టే ఈ యుద్ధాలు జరుగుతుంది, ఈ గొడవలు జరుగుతున్నాయి. మనిషి ఇంకొక మనిషిని చంపుతున్నాడు. ఈ మధ్యన కొత్తగా న్యూస్ విన్నానండి. ఆ న్యూస్లో ఏం చేశారో తెలుసా? సొంత కొడుకు వాళ్ళ నాన్నను, వాళ్ళ తండ్రిని కొట్టి చంపాడండి ఆస్తి కోసం. నా పేరు మీద రాయవా అని అడిగాడు. నాన్న రాయను అని అన్నాడు. ఆ మాట చెప్పినందుకు కర్ర తీసుకొని కొట్టి చంపాడండి. ఆస్తి కోసం తండ్రినే చంపుతున్నారు. తప్పుడు కోరిక, శరీరంలో పుట్టిన తప్పుడు కోరిక. ఇంకొక న్యూస్ చదివాను. ఒక అతను వాళ్ళ అన్న భార్యను ఇష్టపడ్డాడంట. వాళ్ళ అన్న భార్యను ఇష్టపడితే వరుసకి ఏమవుతాడు? వదిన అవుతాడు. అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. శరీరంలో పుట్టిన తప్పుడు కోరిక వల్ల వాళ్ళ అన్ననే చంపేసి తనను బలవంతంగా అనుభవించాడంట. ఏం చేద్దాం ప్రియులారా? ఎటువంటి పరిస్థితిలో ఉంది క్రైస్తవ ప్రపంచం? ఏంటి అసలు ఈరోజు ప్రపంచం పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే ఎర్రని గుర్రం మీద వచ్చిన వాడు ఎంత దూరం తీసుకెళ్తున్నాడో తెలుసా? మీలో యుద్ధములు, కలహములు దేనికి జరుగుతున్నాయి? మీ శరీర భోగీచల నుండియే కదా. శరీరంలో పుట్టే తప్పుడు కోరిక వల్ల మనిషి ఎంతకైనా దిగజారిపోతున్నాడు, ఎంత దూరానికైనా వెళ్ళిపోతున్నాడు. అవి చెప్పడానికి వీటన్నిటిని రాయిచ్చాడు. ఎర్రటి గుర్రం మీద వచ్చేవాడు చంపుకుంటూ వెళ్తాడు. ఈరోజు ఇంతమంది చచ్చిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఈ ఎర్రని గుర్రం మీద వచ్చేవాడే. అసలు యేసుక్రీస్తు తన ప్రేమనిచ్చాడండి ప్రపంచానికి. యేసుక్రీస్తు ప్రపంచానికి. ఏ రక్తం ద్వారా అయితే అందరిని కాపాడుకోవాలని అనుకున్నాడో ఈరోజు ఆ రక్తమే భూమిని అంతటిని నిండించేసింది. యేసుక్రీస్తు పెట్టిన రక్తానికి విలువ లేకుండా పోయింది. ప్రపంచాన్ని కాపాడాలని యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చేస్తే ఈరోజు ఆ రక్తానికి వాల్యూ లేకుండా చేసేశారు మనుషులంతా. ఒకరినొకరు చంపుకుంటూ బ్రతుకుతున్న పరిస్థితులు. ఈ రెండో జీవి గురించి దేవుడు ఇదే మనకు నేర్పించాలనుకున్నా. ఇవన్నీ పోలిక, ఇవన్నీ భావాలు మనం పట్టుకోవాలని దేవుడు వీటన్ని నేర్పించడానికి మనకు చిన్నగా రూపకలంకరంలో రాసి ఇచ్చాడు. కానీ ఆలోచిస్తుంటే అసలు ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడిన ప్రతి విషయం సంగతి ఈ సమాజంలో చూస్తే ప్రతిదీ జరుగుతుంది. క్రొత్త నిబంధన కాలం నుండి ఇప్పటి వరకు ఏమేం జరగాలో ఆ జరుగుతున్న వాటి గురించి ఆ కాలంలోనే యోహాన్ గారు రాశారు. వీటన్నిటిని అందుకే దూడ పిలిచిందంట. దూడ బలికి సూచన. బలైపోతున్నారు ఎంతో మంది. క్రీస్తు కోసం, దేవుని కోసం బలైపోయిన వాళ్ళు చాలా తక్కువ. దయ్యం కోసం బలైపోయిన వాళ్ళు చాలా ఎక్కువ. ఇది జరుగుతుందని చూపించడానికి ఖడ్గం పట్టుకొని వస్తున్నాడు. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎర్రని గుర్రం అంటే రక్తం. అది రక్తం చిందించింది. ఈరోజు న్యూస్ పేపర్ చూడండి, ఎక్కడ చూసినా రక్తం గురించి ఉంటుంది. ఒక్కరోజు న్యూస్ పేపర్ లేదండి ఒకడు చచ్చిపోయాడు, లేకపోతే ఒకరు చనిపోయే లేని వాస్తవాలు ఏది కూడా లేదు. పేపర్ ఏ రోజు తిరగజేసినా ఎవరో ఒకరు చచ్చిపోయారు, ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరో ఒకరు ఏదో చేసుకున్నారు. అంటే వీటి గురించే న్యూస్ అంతా. ఏ న్యూస్ పేపర్ చూసినా వీటి గురించే. ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక దగ్గర ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు హత్య చేసుకుంటున్నారు. అంటే ఎటువంటి పరిస్థితిలోకి ఈరోజు సమాజం వెళ్ళిపోయిందో. బైబిల్లో రాయబడిన మాటలన్నీ అక్షరాలుగా ఈరోజు జరుగుతున్నాయి ప్రియులారా. అక్షరాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ మూడో జీవి ఏంటో తెలుసా? చెప్పండి. ఇప్పుడు మూడో జీవి మన దగ్గరికి వస్తున్నాను నేను ఇప్పుడు. మనిషి ముఖము వంటి ముఖము గలది. మనిషి ముఖము వంటి ముఖము గలది. ఈ మనిషి ఏం చేశాడో చూద్దాం ఇప్పుడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని
మూడవ జీవి చెప్పుట వింటిని. మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యావలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. ఇప్పుడు 3వ జీవి ముఖము మనిషి ముఖము వంటి ముఖము గలది. ఈ 3వ జీవి రమ్మని పిలిచినప్పుడు నల్లని గుర్రం వచ్చిందంట. దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుని ఉన్నాడట. దేనారములకు ఏం చేస్తున్నాడంట? మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు. అంటే ప్రియులారా, ఇక్కడ ఏదో మనకు బిజినెస్ చూపిస్తున్నాడు దేవుడు. మనిషి ముఖము వంటి ముఖము గలది. మనిషి అంటేనే మోసగాడండి. నల్లని గుర్రంతో పోల్చాడు దేవుడు. అందుకే నలుపుని దేంతో పోలుస్తాం తెలుసా? ఏదైనా చెడ్డ వాటిని చెప్పడానికి నలుపుని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఎవరు కాకిని ఇష్టపడరు, అవునా కాదా? కాకిని ఎవరు ఇష్టపడరు? ఎవరు పావురాన్ని అందరు ఇష్టపడతారు. ఎందుకు? పావురం తెల్లగా ఉంటుంది కాబట్టి, కాకి నల్లగా ఉంటుంది కాబట్టి. నల్లగా ఉన్న దాని గురించి ప్రత్యేకంగా వాటి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు, దానిని శనిగా చూస్తారు. ఇప్పుడు దేవుడు మనిషిని కూడా ఎలా చూస్తున్నాడో తెలుసా? శనిగా చూస్తున్నాడు. అంటే వీడు ఎందుకురా ఇలా అయిపోయాడు అనేది దేవుడికి బాధ. ఎందుకో తెలుసా? అంత ఏది చేసినా మోసం అండి. మోసం లేదే ప్రపంచంలో ఏం జరుగుతుంది చెప్పండి? మోసం లేదే ఏం జరుగుతుంది ప్రపంచంలో చెప్పండి? ఎక్కడ చూసినా మోసం. వీళ్ళరా మీకు అర్థమవడానికి నేను ఒక మాట చెప్తాను. నేను మొన్న మధ్యకాలంలో వర్షాలు సరిగా రాలేదని చెప్పి ఉల్లిపాయలు మామూలుగా అయితే 5 రూపాయలకేమో అమ్ముతున్నారు. 5 రూపాయలకెళ్ళి ఉల్లిపాయలను వాళ్ళు ఏం చేశారంటే, వర్షం రాలేదు కాబట్టి ఈ కారణం చేత చెప్పి గోడౌన్లో అన్నీ దాచేసుకున్నారండి. అన్నీ దాచేసుకుని మన దగ్గర ఉండేవి ఇంతే అని చెప్పి ఎక్కువ రేట్లకు అమ్మేశారు. 5 రూపాయలకి వెళ్ళాల్సినవి 20 రూపాయలకు అమ్మేశారట. మనిషి ఆలోచన చూసారా? ఎప్పుడు చూసినా డబ్బు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనే. డబ్బు కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడండి. ఏం చేయమన్నా చేస్తాడు, ఎటువంటి నీచ కార్యం చేయమన్నా చేస్తాడు. అంటే మనిషి అంటేనే మోసం. ప్రజలందరూ ఇబ్బంది పడతారే, మన అంత గోడౌన్లో దాచుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళందరికీ మనం నిలబడి మనం సహాయకులుగా ఉండాలి. ఇటువంటి ఆలోచన మనిషికి లేదు. పక్కనోడు ఏమైపోతే నాకేంటి, నేను బాగున్నానా లేదా, అది మనిషి యొక్క స్వభావం. అందుకే నల్లని గుర్రంతో పోల్చాడు. అంత బ్లాక్ మార్కెటే మనిషిది. ఒక షూ కొన్నారని అనుకోండి, రిబాక్ అని స్టిక్కర్ వేస్తాడు. డూప్లికేట్ స్టిక్కర్ వేసి 3000కి అమ్మేస్తాడు. 300 ఆ షూలు 3000కి అమ్మేస్తాడు. అంటే మనిషి యొక్క బిజినెస్ అది. ఇప్పుడు ఎంతో మంది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు కట్టరండి. అసలు ట్యాక్స్ కట్టరు. ఎందుకు తెలుసా? నేను ఎందుకు కట్టాలి వాళ్ళకింత, అది కూడా తప్పుడు లెక్కలు చూపించేస్తారు. ఏ బిజినెస్లో చూడండి, ఏ రంగంలో చూడండి, ప్రపంచంలో తప్పుడు లెక్కలు లేకుండా ఏ రంగంలోనూ ఏ బిజినెస్ లేదు. తప్పుడు లెక్కలు లేకుండా. అంటే మనిషి అక్కడ కూడా మోసపోయాడు. మొత్తం బ్లాక్ మార్కెటే. నల్ల డబ్బులు ఎంత ఉన్నాయండి ఎందరి దగ్గర? ఎన్నో ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నాడు బ్లాక్ మనీ అంటే? డబ్బు అంటే పిచ్చి మనిషికి. డబ్బు కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించడండి మనిషి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? మీకు ఎవరికి 2 యజమానులు ఉండరు, ఉంటే ఒక్కరే ఉండరు. ఒకటి దేవుడా, ఇంకొకటి సిరా. ఏది కావాలి అంటే యేసుక్రీస్తు సాక్షాత్తు మాట్లాడుతూ, ఇద్దరికి మీరు దాసులు కాలేరు. ఎవరికైనా ఒక్కరికి అవ్వాలి. దేవుడికి అవుతారా, సిరికి అవుతారా? దేనికి అవుతారనంటే అందరూ చాలా మంది దేనికి ఓటేశారో తెలుసా? ప్రభువా మాకు మాత్రం ఆ మాటలన్నీ చెప్పొద్దు ప్రభా, మేము మాత్రం ఖచ్చితంగా ఓటేస్తే డబ్బుకే ఓటేస్తాం. ఓటేసిన వాళ్ళు ఉన్నారండి. అది నేను చెప్పిన మాట కాదు. క్రైస్తవులు కూడా చాలా మంది ఓటేసేసారు డబ్బులకి. ప్రియులారా, ఈరోజు కొంతమంది అయితే డబ్బుల కోసమే ఒకరింటికి వెళ్ళి ప్రార్థనలు చేయడం, డబ్బుల కోసమే ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మంచి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకోగలమేమో అనే ఆలోచన. అంటే ఇవన్నీ దేని కొరకు తెలుసా? డబ్బు. ప్రారంభంలో సేవ ఉచితంగా మంచిగా చేయాలన్న ఆలోచనతో దిగుతారండి. దిగిన తర్వాత కష్టాలు, ఇబ్బందులు, బాధలు వచ్చేసరికి ఇంకేం చేస్తారు? డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలనేటప్పుడు 1 రూపాయి తిన్నోడికి 1,00,000 రూపాయలు తిన్నా ఒకటే. తర్వాత ముందు నిదానంగా 1 రూపాయి తింటాడు, తర్వాత 100 రూపాయలు తింటాడు, తర్వాత 1000 రూపాయలు తింటాడు, తర్వాత 1,00,000 తిన్నవాడికి ఒకటే, 10 కోట్లు తిన్నవాడికి ఒకటే.
అంటే ప్రపంచ పరిస్థితి అది. దేవునిలో ఉన్నవాడు, దేవునిలో లేనివాడు అందరూ అలాగే ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు. చూడండి ఆ మాట దేవుడు మాట్లాడితే ఏం చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులు స్వార్థ ప్రియులు. అర్థమవుతుందా? మనిషికి ఉండే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంట? స్వార్థం. నేను బాగుండాలనుకునే స్వార్థం, పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదని అనుకునే స్వార్థం. ఎంత తప్పండి. మనమంతా ఒకరమే కదా, మనమంతా ఆ తండ్రికి పుట్టిన వాళ్ళం కదా. మనలో మనకు ఐక్యత ఉండాలి, మనలో మనలను ప్రేమించుకోవాలి. కానీ మనిషికున్న మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? స్వార్థం. నేను బాగున్నానా లేదని చూసుకుంటాడు తప్ప పక్కనోడు ఏమైపోతాడో ఆలోచించాడు. తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటది? ధనాపేక్షలు అంట. ఇంకా డబ్బు అంటే చచ్చిపోతారు, ఇంకా అంత ఇష్టం మనిషికి. తర్వాత బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అసలు ఎంత లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళాడు దేవుడు, ఎంత లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళారు. వీటన్నిటికంటే దేవుడు కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. సుఖం కావాలా, దేవుడు కావాలంటే అమ్మో మాకు సుఖమే కావాలి. సుఖము కావాలా, దేవుడు కావాలా, మాకు సుఖమే కావాలని అనుకునే వాళ్ళట. దేవుడు మనకొద్దు, దేవుడు మనకు అవసరం లేదు. అందుకే నువ్వు కర్రోడివే, నువ్వు నల్లోడివే, నువ్వు శని అని అంటారు. నల్లదానిని శనిగా పోలుస్తారండి. అందుకే దేవుడు నల్లని గుర్రం మీద వస్తున్నాడు, త్రాసు పట్టుకుని వస్తున్నాడు. వాడికి ఎప్పుడు డబ్బు పిచ్చే, నాకెంతుంది, నాకుందా లేదా అని తూకం వేసుకుంటూ చూస్తూ ఉంటాడే కానీ అసలు వాడి జీవితం మార్చుకుందాం, దేవుడి కోసం బ్రతుకుదాం అనే ఆలోచన వాడికి ఉండదు. వాడికి అసలు నాకంటే వాడికి సుఖమే ఎక్కువ. వాడికి నేను కావాలా, సుఖం కావాలంటే వాడు సుఖంని కోరుకుంటాడు. కాబట్టి నన్ను పక్కన పెట్టేశాడని అన్నాడు. ఇంత లిస్టు చెప్పి తర్వాత ఏం చెప్పాడో చూడండి 5వ వచనంలో. ఇంత లిస్టు చెప్పేసి తర్వాత ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి ఎలా ఉంటున్నారంట? మళ్ళీ పైకి అయ్యి బాబోయ్, ఇంకా ఎలా ఉన్నారని అంటే ఇంకా పైకేమో భక్తి గలవారు, కానీ లోపలేమో అన్ని బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశములు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఇన్ని లిస్టు చెప్పి మళ్ళీ పైకి ఎలా ఉంటారంట వీళ్ళు? అబ్బాబ్బాబ్బా, పైకేమో మహాభక్తిపరుడుగా ఉంటారట, చాలా భక్తిపరుడుగా ఉంటాడంట. అంటే దేవుడు చెప్తున్నాడు, చూసారా? మనిషి స్వభావం అది. బయటికేమో నేను చాలా మంచోడు నేను చూపించుకుంటాడు, కానీ లోపలేమో నింపుకోవాల్సిన కంపంతా లోపల ఉంటుంది. లోపల అంత కంపు పెట్టుకుంటాడు, బయట మాత్రం అసలు నేను చాలా మంచోడు, నేను భక్తిపరుడిని ఏమనుకుంటున్నావు, అసలు నేను పాపమే చేయను తెలుసా, అంత పరిశుద్ధంగా బ్రతుకుతాను తెలుసా, అన్నీ అలాగే చెప్తాడు. లోపలికి వెళ్ళి ఏం చేయాలో అన్ని చేస్తాడు. అంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రియులారా, ఇది మనిషి స్వభావం. ప్రియులారా, పైకేమో మంచోళ్ళ నటిస్తాడు, కానీ లోపల వాడు క్రూరుడు, లోపల క్రూరుడు. ప్రియులారా, ఎంతో మంది ఈరోజు వైద్య రంగంలో ఉన్నారు. 30 రూపాయలు అయ్యే ఇంజెక్షన్కి 3,000 నొక్కేస్తున్నారు తెలుసా? 30 రూపాయలకి అయ్యే ఇంజెక్షన్కి 3,000 నొక్కేస్తున్నారు. ఎంత మోసం అండి మనిషి, ఎంత మోసం చేస్తున్నాడు మనిషి. అందుకే మనిషి ముఖము వంటి ముఖము గలది. ఆ గుర్రం వచ్చినప్పుడు, ఆ నల్లని గుర్రం వచ్చినప్పుడు మనిషిలో అసలు అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. వాడు సుఖమే ఎక్కువగా కోరుకుంటాడు, ధనాపేక్షను ఎక్కువగా ఇష్టపడతాడు, కానీ పైకేమో భక్తిపరుడుగా కనపడతాడు. ఇలా అంతా ఇటు సమాజం అంతా ఇలా ఉండబోతుందని ఆ నల్లని గుర్రం గురించి చెబుతున్నాడు. ఇప్పుడు చివరిగా లాస్ట్గా ఏంటది ఉండదు, పక్షిరాజు. ఈ పక్షిరాజు గురించి మాట్లాడితే ఏమన్నాడో చూద్దామా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం.
క్షమించాలి 7. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు ఇప్పుడు 4వ ముద్రను విప్పాడంట. రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. 4వ జీవి చెప్పుట వింటిని. పక్షిరాజు ఇప్పుడు రమ్ము అని పిలుస్తుంది. పిలిస్తే అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పక్షిరాజు పిలిచింది. ఇప్పుడు ఒకడు గుర్రం మీద పాండుర వర్ణ రంగములు గల గుర్రం మీద వస్తున్నాడంట. అతని పేరేమో మృత్యు అంట. పాతాళ లోకము, అసలు పాతాళమే వాడి వెంట ఫాలో అవుతూ వస్తుందంట. ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది ఆ గుర్రం, దాని వెనకాల ఎవరు ఫాలో అయిపోతూ వస్తున్నారంట? పాతాళం. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగము వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమైన అధికారము వానికి ఇయ్యబడను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగములను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం అధికారం వాడికి ఇవ్వబడను. 4వ భాగం అధికారం ఇచ్చేసాడంట. ఖడ్గములతో చంపే, కరువులతో చంపే, రోగాలతో చంపే అంటే అధికారం ఇచ్చేసాడంట. ఈ పిల్లలు ఇంకా మారరు. ఎంత చెప్పినా ప్రపంచం ఇంకా మారదు. కాబట్టి 4వ గుర్రం వచ్చింది. 4వ ముద్ర విప్పినప్పుడు ఈ గుర్రం వచ్చినప్పుడు వాడి పేరే మృత్యు అంట. వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వెనకాల పాతాళం ఫాలో అయిపోతుందంట. వాడిని వేసేసావా పడేసేయి అంటే ఎంతమందిని వేసేస్తే అంతమందిని వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట పాతాళంలోకి. అంటే కరువు వల్ల, రోగం వల్ల, బాధ వల్ల ఎంతో మంది చచ్చిపోతున్నారని చెప్తున్నాడు దేవుడు. అధికారం ఇచ్చేసాడంట. 4వ వంతు భాగం నీదే. ఇంకా ఎంతమందిని తీసుకెళ్ళిపోతావు? 4 భాగం నీదే. వాటందరూ చచ్చిపోతున్నారంట. ఈ గుర్రం అసలు పాండుర వర్ణం గల ఈ గుర్రం వెళ్ళిపోతుంటే. ప్రియులరా, పక్షిరాజు ఎక్కడుంటుంది? పక్షిరాజు సామాన్యంగా ఎవరైతే ఎక్కడైతే చచ్చిపోయారో అక్కడ పక్షిరాజు ఉంటుంది. అంటే దానికి దీనికి సూచనగా చెబుతున్నాడు. మృత్యువు ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ గుర్రం ఉంటుంది. మృత్యు అందరినీ వెనకేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట పాతాళంలోనికి. కరువు వలన, తర్వాత ఖడ్గము వలన, మరణము వలన, ఖడ్గము వలన, తర్వాత కరువు వలన, మరణము వలన. అంటే ఎంతో మంది ఈరోజు ప్రపంచ పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తే ఎంతో మంది రోగాలతో చచ్చిపోతున్నారు. ఎంతో మంది రోగాలతో చచ్చిపోతున్నారు. రకరకాల రోగాలు, మనకు తెలియని రోగాలు ఈరోజు ప్రపంచాన్ని అలుముకున్నాయి. ఒకసారి మనం గనక ఆలోచిస్తే చికెన్ గున్యా గురించి మీ అందరికీ తెలుసు. చికెన్ గున్యా అది కోడికి రావాల్సిన రోగం కానీ మనిషికి వస్తుంది. కోడికి రావాల్సిన రోగం మనిషికి వస్తుంది. బర్డ్ ఫ్లూ అని అన్నారు. అసలు పక్షికి రావాల్సిన రోగం మనిషికి వస్తుంది. స్వైన్ ఫ్లూ అని అన్నారు. అసలు పందికి రావాల్సిన రోగం మనిషి మీదకి వస్తుంది. ఎందుకు ఇలాంతా జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అసలు పక్షులకు, జంతువులకు రావాల్సిన రోగం అసలు మనిషికి వస్తున్నాయి. ప్రియులారా, డెంగ్యూ అని అంటారు. ఎందుకంటారు డెంగ్యూ అని? అసలు దోమలకు రావాల్సిన రోగము ఎవరికి వస్తుంది? మనుషులకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్న మనుషుల మీద కంటే 4వ భాగం వంతు ఏమి ఇచ్చేసాడంట? దేవుడు అధికారం ఇచ్చేసాడంట. ఈ పిల్లలు ఇంకా మారరు. ఎంత చెప్పినా ఈ పిల్లలు మారరు. ఇంకా వాళ్ళని మార్చలేము. కాబట్టి మీరు వెళ్ళి వేసేయండి వాళ్ళని అని అన్నారు. మృత్యువుకి అప్పగిచ్చేసాడంట. ప్రియులారా, ఈ 4వ జీవి పిలిచినప్పుడు మృత్యువు ఆ గుర్రం మీద వెళ్తూ ఉంటే, పాండుర వర్ణ గుర్రంలో మీద వెళ్తూ ఉంటే పాతాళం వెనకాలే ఫాలో అవుతూ వస్తుందంట. ప్రియులారా, ఆ రోగంలో మీరు ఏమైనా ఉన్నారేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎంతమందిని దేవుడు చంపుతున్నాడో మీకు తెలీదు. ఎంతమందికి దేవుడు తీసేయాలని అనుకుంటున్నారో మీకు తెలీదు. ఎంతో మంది ఈరోజు చచ్చిపోతున్నారు. ప్రియులారా, ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? రోగాలతో, ఖడ్గములతో, తర్వాత మరణము వలన, రకరకాల బాధలతో, రకరకాల రోగాలతో ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? దేవుడే వాటిని పంపిస్తున్నాడు. దేవుడే వాటికి అధికారం ఇచ్చేసాడు. అందుకేనండి ఈరోజు ప్రపంచంలో ఈ రోగాలంతా ఇంత ముదిరిపోవడానికి కారణం మనిషే. ఎందుకు తెలుసా? మనిషి పాపానికి బానిసైపోయాడు. పాపం విస్తారంగా చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా ఇంకా ఉంచకూడదని అనుకున్నాడు. మనిషికి ఎంత చెప్పాలండి, ఎంత ప్రేమించాడండి యేసుక్రీస్తు ఈ లోకాన్ని. ప్రేమించాడు కాబట్టే కదా మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి విలువైన రక్తాన్ని మనకిస్తే ఆ రక్తాన్ని ఈరోజు విలువ లేకుండా తీసేశాడు. మనిషి పక్కన పెట్టేశాడు. విలువైన రక్తాన్ని పక్కన పెట్టేశాడు. తన ఇష్టానుసారంగా బ్రతకడం మొదలు పెట్టాడు. దేవుడికి దూరంగా బ్రతుకుతున్నారు, లోకానికి దగ్గరగా బ్రతుకుతున్నారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా ప్రియులారా? ఈ 4 జీవుల వల్ల, ఈ 4 ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగిందో మనిషికి అర్థం అవ్వాలనే ఇదంతా మనకు వివరిస్తున్నాడు. అంచుల్లో ఉంది ప్రియులారా ఈ సత్యాలని. అగాధపు అంచుల్లో ఉంది. తవ్వుకుంటూ దేవుని ఆలోచనతో, మనం దేవుని తలంపులతో చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలన్నీ మనకు అర్థమయ్యాయి.
చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలు అర్థమయ్యాయి. దేవుని తలంపులతో ఒక్కసారి చూస్తే అసలు దేవుడు ప్రపంచాన్ని, అసలు యేసుక్రీస్తుని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రపంచం అంతా క్రీస్తులాగా మారిపోవాలని చెప్పి క్రీస్తుని మనకు మాదిరిగా ఉంచి వెళ్తే అసలు క్రీస్తులాగా తయారైన వాళ్ళు చాలా తక్కువ, క్రీస్తులాగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ. అసలు క్రైస్తవ్యం క్రీస్తులాగా బ్రతకాల్సింది పోయి అపవాదిలాగా బ్రతుకుతున్నారు. వాడికే ఓటేస్తున్నాడు, దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. కొంతమంది గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక వారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమని దేవుడు చెప్పేశాడు ప్రియులారా. అలాంటి వాళ్ళని మళ్ళీ నూతన పరచడం అసాధ్యం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఎవరెవరైతే తెల్లని గుర్రం జయించుకుంటూ వెళ్ళిపోతున్నారో ఆ జయించుకుంటూ వెళ్ళిపోతున్న ఆ తెల్లని గుర్రం అసలు యేసుక్రీస్తు విలువైన రక్తం ద్వారా కొని తెచ్చుకుంటే మోసపోయి వెలిగించబడిన తర్వాత కూడా మళ్ళీ మోసపోయారు వాళ్ళు. మోసపోయిన వాళ్ళు దివ్య వాక్యాన్ని ఏంటో రుచి చూసిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారో తెలుసా? క్రీస్తుని సిలువేస్తున్నారంట. ఆ రోజు ఆనాడు వాడు 2 మేకలే వేసారు చేతికి, 2 చేతులకి. కానీ ఈరోజు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళంతా వేస్తున్నాడు, శరీరం అంతటికి వేస్తున్నాడు. ప్రభా వాళ్ళు నీకు ముళ్ళ కిరీటం కొంచెం నిదానంగా పెట్టారు ప్రభా, నేనైతే ఇంకొంచెం గట్టిగానే పెడతాను ప్రభా. అదే అండి ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అదే. ఆ రోజు ఆయన పడిన బాధ, ఆ బాధ చాలా చిన్నది. ఈరోజు క్రైస్తవ్యం బ్రతుకులు చూస్తే ఆయన అసలు ఆ రోజు ఎందుకు అంత బాధపడ్డాడో తెలుసా? మనలందరినీ ఆయనలాగా బ్రతకాలన్న ఉద్దేశంతో మీరు నాలాగా బ్రతుకుతారంటే ఇంతకంటే ఎక్కువ బాధను అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఎప్పటికీ ఉంటాడు. కానీ అలా మారాలని క్రీస్తు ఆయన ప్రాణాన్ని ఇచ్చి అందరిని కొనుక్కుంటే ఈ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ సిలువేస్తున్నారంట. అంటే మారిపోయారు, మళ్ళీ లోకంలోకి కలిసిపోయారు. అలా లోకంలోకి కలిసిపోయేసరికి దేవుడు బాధపడుతూ చెబుతున్న మాట, మళ్ళీ వాళ్ళని నేను మార్చలేను కాబట్టి మృత్యువుకి నేను అప్పగిచ్చేస్తున్నాను. వీళ్ళందరూ చచ్చిపోవాలి, బ్రతుకుండి ఇక ప్రయోజనం లేదు. ప్రియులారా, ఇది కడవరి దినములు. ఎప్పుడు ఏ క్షణానైనా క్రీస్తు రావచ్చు. వచ్చినప్పుడు క్రీస్తు మాట అన్నాడు అనుకోండి, వాళ్ళు నన్ను ఒక్కసారి సిలువేశారు, నువ్వు నన్ను ప్రతిరోజు సిలువేసావనంటే ఆ మాటను మీరు విని తట్టుకోగలరా? పాపం చేసిన ప్రతిసారి మీరు సిలువేస్తున్నారా? నేను తెలుసా మీకు ఆ విషయం? పాపం చేస్తున్న ప్రతిసారి, ఆయన నెగ్లెక్ట్ చేసిన ప్రతిసారి ఆయన సిలువేస్తున్నారు. ఆయన దూరం పెట్టిన ప్రతిసారి ఆయన మీరు సిలువేస్తున్నారు. ఎందుకనంటే ఆయన విలువైన రక్తాన్ని మీకు ఇచ్చాడు. మీరు ఆయన కోసం బ్రతకాలి. మీరు ఆయన సొత్తు. మీరు నా సొత్తు అని అన్నాడండి దేవుడు. నా సొత్తు అని అన్నాడు, నా వారసులు వాళ్ళు అని అన్నాడు. కానీ అలాంటి దేవుడికి, అలాంటి తండ్రికి మనం ఇచ్చే గౌరవం ఏంటి? అవమానపరుస్తున్నామంట, దారుణంగా అవమానపరుస్తున్నామంట. అంటే దేవుడికి ఆనందం లేదా? ఆనందం లేదు ప్రియులారా, ఆనందం లేదు ప్రియులారా. ఇప్పటికైనా మన బ్రతుకులు మారాలి, ఇప్పటికైనా మన జీవితాలు మారాలి. బతికితే దేవుడి కోసం బతకాలి, లేకపోతే అసలు దేవుణ్ణి నమ్ముకోనుకొని ఉంటేనే మేలు ప్రియులారా. దేవుణ్ణి నమ్ముకోనకుండా ఉంటేనే మేలు. ఎందుకో చెప్పనా మీకు ప్రియులారా? దేవుడు మాట్లాడుతూ 3 రకాల శిక్షలు అని చెప్పాడు. ఒకటి అది చూస్తారు ఒకసారి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండి. మరీ కఠినమైన తీర్పు అంట ప్రియులారా. తీర్పులో 3 రకాలు. తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు. ఈ మరీ కఠినమైన తీర్పు ఎవరికంట? బోధకులకంట. కఠినమైన తీర్పు ఎవరికో తెలుసా? వింటున్న మీకే అర్థమవుతుందా? క్రైస్తవులకి కఠినమైన తీర్పు, అన్యులకి తీర్పు. ఇప్పుడు అన్యుడికి 10 దెబ్బలు తగిలిందని అనుకోండి, కఠినమైన తీర్పు అయిన క్రైస్తవులకి తెలుసుకొని మళ్ళీ దేవునిలోకి నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడికి 20 దెబ్బలు పడతాయి. మరి బోధకులుగా ఉండి అసలు వాక్యానుసారం వాక్యం తెలుసుకుని నేను తప్పిపోయాను అనుకోండి, మీకు 20 పడింది, నాకు 100 పడుతుంది. అర్థమవుతుందా? నాకు 100 పడుతుంది. అంటే కఠినమైన తీర్పు. కొట్టడంలో 3 రకాలంట.
కొట్టుడు, చితకొట్టుడు, చావకొట్టుడు. కొట్టుడేమో అన్యులకైతే, చితకొట్టుడేమో మీకైతే, చావగొట్టడమేమో నాకు. అర్థమవుతుందా ప్రియులారా? ఇది రేపు జరగబోయే పరిస్థితిని గురించి నేను మీకు వివరిస్తున్నాను. నేను రేపు జరగబోయే పరిస్థితి అప్పుడు అనిపిస్తుంది, అసలు వాడే ఎంతో బెటరు, నాకంటే తక్కువ దెబ్బలు వాడికి, నేను ఇంకా అనుభవిస్తున్నాను. నేను వాడు నమ్ముకోకపోయినా దేవుణ్ణి నమ్మలేదు, అయినా వాడికి తక్కువ దెబ్బలు. నువ్వు నమ్మావు, నువ్వు తెలుసుకున్నావు, నువ్వు రుచి చూసావు. రుచి చూసిన తర్వాత మరలా సిలువేస్తావా క్రీస్తుని? అసలు వేయడానికి మనసు ఎలా వస్తుంది? అసలు నేను అలా బ్రతికితే, నా జీవితం నేను క్రీస్తు కొరకు సమర్పించకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే అసలు క్రీస్తు నేను మరలా సిలువేస్తున్నాన్న సంగతి మీకు గుర్తుందా? ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు గుర్తు రావాలి. అది ప్రతిరోజు గుర్తు రావాలి ప్రియులారా. బతికితే దేవుడి కోసం బతుకుతాం. అందుకే మనం అంతా పిలువబడ్డాం. బతికితే దేవుడి కోసం బతుకుతాం. ఇది చివరి రోజు ప్రియులారా. అందరూ నిర్ణయించుకోండి, మనసులో దృఢంగా నిలబడండి. అందరూ వాక్యం మీద నిలబడండి. వాక్యం మందు ప్రతిష్ఠ చేయబడాలి. అగాధపు అంచుల్లో ఉన్న సత్యాలన్నిటిని కూడా వెలికి తీసి మీ ముందు ఉంచాను నేను. ఆలోచించండి, ప్రపంచ పరిస్థితి ఇలా ఉంది. మనమంతా ముందుకెళ్ళి నడుం బిగించి అందరినీ మనం కాపాడే పనిలో మనం ఉండాలి. వాక్యంగా మనం మారుతూ, వాక్యంలో అనేక మందిని వెలుగును చూపిస్తూ, చీకట్లో ఉన్న ప్రపంచాన్ని మనం వెలుగులోకి తీసుకురావాలి. అందుకే క్రీస్తు మనల్ని పిలిచాడు. మనం వెలుగుతూ నలుగురిని వెలిగించాలి. ఆ విధంగా నువ్వు, నేను, మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ 3వ రోజున నీ మాటలను నీ పిల్లలకు చెప్పుటకు తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. విలువైన ఈ మాటలను తండ్రి నీ పిల్లలకు నేను అందించాను. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా తండ్రి, వాళ్ళు నీ కోసం గట్టిగా బ్రతికి తండ్రి వాక్యంలో నిలబడి, వాక్యంలో తండ్రి వాళ్ళు ప్రయాణిస్తూ, వాక్యం కొరకే బ్రతుకుతూ, వాక్యంగా మారిపోయి తండ్రి నిన్ను మహిమపరిచే వారిగా ఈ పిల్లలందరూ ఉండటకు సహాయం దయచేయండి. మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ తోడు, మీ సహాయం ఎల్లప్పుడూ మీ పిల్లలకి దయచేయండి తండ్రి. అన్న రెక్కల కింద తండ్రి మీరు భద్రపరిచి వాళ్ళను కాపాడండి తండ్రి. వచ్చిన పిల్లలందరినీ కూడా తండ్రి పేరును ఆశీర్వదించి తండ్రి వాళ్ళందరికీ కూడా తోడుగా మీరుండి వాళ్ళు మీలో నడువుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి వచ్చిన వాళ్ళందరినీ కూడా తండ్రి పేరును ఆశీర్వదించి తండ్రి వాళ్ళందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. కష్టపడిన పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కూటములు జరుగుటకు తండ్రి, ఈ సభలు నిర్వహించడానికి ఎవరెవరైతే ఎంత కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తండ్రి తగిన ప్రతిఫలం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి మరి ఎంతో మంది తండ్రి వాక్యాన్ని విని కదిలించబడ్డారు. ఆ వాక్యంతోనే వాళ్ళు నిలబడి తండ్రి నిన్ను మహిమపరిచే వారిగా ఈ లోకంలో జీవించటకు మీరు సహాయం దయచేయమని మేమందరం కూడా తండ్రి నువ్వు ఉంటున్న మహాలోకాన్ని స్వతంత్రించుకునే కృపను, భాగ్యను మా అందరికీ మీరు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.